ఆదికాండము 8వ అధ్యాయంలోని 1-2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. దేవుడు నోవహును అతనితో కూడానున్న ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. దేవుని పరిశుద్ధ వాక్యం ఎన్నికల్లో దీవించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. మీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాలను దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికై నిలబడబోతున్నాను. గత 2 వారములుగా ఇదే విషయాన్ని బట్టి నోవహును జల ప్రళయం గురించి మాకు మీరు నేర్పిస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు. మీ చిత్తమైతే ఈ దినాన ఈ భాగాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాం. ఇది మా కోసం మీరు రాయించి పెట్టారు. దాని ఉద్దేశాన్ని మేము గ్రహించలాగున మా మనోనేత్రాలను తెరవమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. దేనుడని ప్రభా నీ వాక్యమును బట్టి మాట్లాడేందుకు నిలబడబోతుండగా నన్ను మరుగు చేయండి తండ్రి. నన్ను క్షమించి ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతా ఉన్నాను. చేతబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే వారిని త్వరపెట్టి తోడుకుని రమ్మని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. ఆయన మరి ప్రత్యేకమైన పరిస్థితులను బట్టి ఆయా కారణాలను బట్టి ఆగిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయండి. మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ఆయన పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. అందుకు ఆయనకు మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏంటి? చెప్పరా ఎవరన్నా? ఎందుకంట ఎవరు మాట్లాడరు. ఏమ్మా ఎందుకు? కృషి అంటే కొనుక్కోవాలనా? 4 గేదెలు మేపుకుని పాలు అమ్ముకోవాలనా? దేనికమ్మా? ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనా? లేదా పిల్లల్ని పెళ్ళి చేసి మనవల్ని మనవరాల్ని ఎత్తాలనా? ఎందుకు దేవుని నమ్ముకున్నాము, ఎందుకు దేవుని భయభక్తులు కలిగి ఉన్నాము మనకు తెలియకపోతే ఎలా? ఎందుకు? మనం పాట పాడుకుందాం, ఆ పాటలో తెలుస్తుంది. ఓకే 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 769వ కీర్తన. దీని ముందు రక్షణ అయితే 753, పాతవైతే 797. పరలోకమే నా స్వాస్థ్యము,
ఎప్పుడు గాంతును. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం బట్టి రాయబడింది, పరలోకమే నా స్వాస్యం. దీనికోసం దేవుని నమ్ముకోవాల్సింది మనం. ఈ భూ సంబంధమైన ఎన్ని సంపాదించుకున్నా ఇక్కడ వదిలిపోవాలా? సంపాదించుకోకపోయినా వచ్చే నష్టం కూడా ఏం లేదు. సంపాదించుకుంటే వదిలేసి వెళ్ళిపోవాలా కదా. ఆ పరలోకం ఎలా ఉంటుందో అక్కడ చేరుకోవడానికి మనం ఎలా ఉండాలో ఈ చక్కగా ఈ చిన్న కీర్తనలు ఉన్నాయి. పరలోకమే నా స్వాస్యము, ఎప్పుడుగా పరలోకమే నా స్వాస్యము, ఎప్పుడుగా ప్రియ యేసుని నేనెప్పుడు గాతును, ప్రియ యేసుని నేనెప్పుడు గాతును. పరలోకమే నా స్వాస్యము, ఎప్పుడు గాతును. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట, ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట, పరమకుటము పొందను ప్రభు పాదముల చేరెదను, పరమకుటము పొందను ప్రభు పాదముల చేరెదను. పరలోకమే నా స్వాస్యము, ఎప్పుడు గాతును. నా పరుగు తుదముట్టింప నాకు కృపను మెండుగనొసగును, నా పరుగు తుదముట్టింప నాకు కృపను మెండుగనొసగును. విశ్వాస మార్గమును విసుగాక పరుగెత్తదను, విశ్వాస మార్గములు విసుగాక పరుగెత్తదను. పరలోకమే నా స్వాస్యము, ఎప్పుడు గాతును. ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదను,
ప్రియ యేసుని నేనెప్పుడు గాతును. ప్రియ యేసుని నేనెప్పుడు గాతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాతును. Praise the Lord. నోవహు వాడలోకి ప్రవేశించి ఎన్ని రోజులు గడిచినాయో ఆయనకి ఏం తెలీదు. లోపలికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు పొద్దు పడుతుందో ఎప్పుడు పొద్దు గుంకుతుందో ఏమీ తెలియదు. ఎందుకంటే దేవుడే దాని కిటికీలను మూసేశాడు. తను ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు పొద్దు పొడిచింది, ఎప్పుడు పొద్దు గొక్కింది, ఎన్ని రోజులు గడిచిపోయాయి ఆయనకే తెలియదు. ఇప్పుడు ఏముంటుందని ఆలోచన, బాబా నేను ఎప్పుడు సూర్యుడిని చూస్తాను, ఎప్పుడు వీటిని తెరుస్తావు, మళ్ళీ నేను లోకాన్ని ఎప్పుడు చూస్తాను అని చాలా ఆశతో కదా రోజుల దగ్గరికి వచ్చే కొద్దీ, అలా రోజులు గడుస్తూ 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 ఉన్న కొద్దీ కోరికలు కూడా ఏమవుతాయంట. మనం పాడాం కదా ఆఖరిలేనండి, దినములు సమీపించగా వాంఛలు అంటే ఏంటి, కోరికలు ఏమవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ కోరికలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇక్కడ నోవహ కోరికలు ఉండి, బాబు ఇది నువ్వు ఇప్పుడు వచ్చాము ఇందులోకి, మేము ఎప్పుడు మూసేసావు, ఎప్పుడు తెరుస్తావు, ఎప్పుడు మళ్ళీ నేను సూర్యుడిని చూస్తాను, ఎప్పుడు ఈ లోకాన్ని చూస్తాను, ఏం జరిగిందో, ఇలాంటి కోరికలు ఆయనలో పెరిగిపోతూ ఉంటాయి కదా. పౌలు కోరికలు ఏంటి, నేను ఎప్పుడు చనిపోతానా, ఎప్పుడు నాకు నువ్వు మహిమ కిరీటాన్ని ఇస్తావా, అది ఆయన కోరిక. నా మట్టుకు అయితే బ్రతకడం క్రీస్తే, చావు నాకు లాభం అని ఎందుకన్నాడు. చనిపోతే నా ప్రభువుని చూస్తాను, నా కొరకు ఆయన సిద్ధం చేసిన కిరీటాన్ని ఆయన ఎత్తున పెడతాడు. ఆయన కోరిక రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన కోరిక అది. పేతుడిని తెల్లారితే చంపేస్తారు, కానీ ఆ భయం ఏమీ లేదు ఆయనకి. నేను ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తాను అనే కోరిక. ఆ కోరిక ముందు ఈ మరణ భయాలన్నీ కూడా దూది పింజల్లా తేలిపని. అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. 16 మంది సైనికులు ఆయనకి కావలున్నారు. వాళ్ళందరూ కట్టు మీద కొనికి రాకుండా వాళ్ళు అలాగా కాపలా కాస్తున్నారు. ఈయన మట్టుకు కాళ్ళకి చేతులకి మెడకి బండలు బిగించి చుట్టూ సైనికులు కూర్చున్న ఈయన మట్టుకు నిద్రపోతున్నాడు. గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఈయన. ఎందుకలా? ఆయన కోరిక ఏంటి, ఎప్పుడు ఈ లోకం విడిచి నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోతానా, ఎప్పుడు ఈ భావబంధాలు ఈ యాతనలు ఇవన్నీ ఎప్పుడు పోతాయా, విడుదల ఎప్పుడు నాకు విడుదల వస్తుంది ఈ సమస్యల నుంచి అనేటువంటి. ఇక్కడ విడుదల వస్తే స్వాస్యాన్ని చూస్తారు. స్వాస్యము అంటే మనది, మన సొంతమైనది, వారసత్వంగా మనకి లభించేది, దాన్ని స్వాస్యంగా చెప్పబడింది కదా. అయితే ఈ వారసత్వంగా లభించేటువంటి స్వాస్యాలు అలాగే ఉండిపోతాయా? అలాగే ఉంటాయా? ఒక ఆయన కొడుకు ఒక 100 ఎకరాలు ఇచ్చాడు అనుకోండి స్వాస్యంగా. ఆ తర్వాత ఆయనకు ఒక 2 కొడుకులు ఉండి ఆయన ఖర్చు పెట్టగా మిగిలింది ఏమనంటే ఓ 10
ఖర్చు పెట్టేసి చెరువు 45 ఇచ్చాడు అనుకోండి. వీళ్ళిద్దరూ వారి బిడ్డలకి ఏమి ఇస్తారు? ఆ ఖర్చు పెట్టి ఎక్కువ ఖర్చు అయిపోతూనే ఉంటుంది, చేర్చేది తక్కువగా ఉంటుంది. ఎంత ఆస్తి ఉన్నప్పుడు చేర్చాలనుకోరు, అందుకోసం ప్రయత్నం చేయరు, తినేస్తూ ఉంటారు. బాగా తగ్గిపోయిన తర్వాత అప్పుడు చేర్చాలనే కోరిక వస్తుంది. అప్పుడు దాకా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. ఆయన ఈతడు ఆ పై 5 10 వాళ్ళు ఖర్చు చేసేసి మిగిలిన ఆ కొడుకులకి వాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఒక్కొక్కడికి 2 కొడుకులు ఉంటే ఏమైపోతుంది? 20 ఎకరాలు అయిపోద్ది. 100 ఇచ్చాడు ఆ నాన్న, కానీ ఇప్పుడు ఏమైంది? 20 అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టుకొస్తే మళ్ళీ విడిపోతే అక్కడికి స్వాస్యం వేళ్ళ మీద లెక్క పెట్టే కాడికి వచ్చేస్తుంది. ఎక్కడో 3 అంకెల్లో మొదలైంది, ఇప్పుడు వేళ్ళ మీద లెక్క పెట్టే కాడికి వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళకి మంచి అలవాట్లు లేకపోతే 0. కాబట్టి ఈ లోక సంబంధమైన స్వాస్యము అది శాశ్వతం కాదు. కానీ పరసంబంధమైన స్వాస్యము అది ఎవరు పంచుకోరు, ఏ దొంగలు వెతికెళ్ళిపోరు, ఏ అగ్ని ప్రమాదానికో లేదా సునామీకో నాశనమైపోదు. ఎప్పటికీ అది మనకే ఉండిపోతుంది. శాశ్వతమైన స్వాస్య భాగం. ఆ స్వాస్యాన్ని నేను ఎప్పుడు చూస్తానా అని మనం పాడిన కీర్తనలో కీర్తనకారుడు ఆశిస్తూ ఉన్నాడు. మనము పాడుకుంటున్నాం కదా, ఆటోమేటిక్గా మనకి తెలిసినా తెలియకపోయినా దాంతో మనం ఏకీభవించేస్తాం. ఆయన అయితే పాడుకున్నాడు, పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును. గీత రచయిత తన హృదయంలో ఆనందిస్తూ ఆ స్వాస్యం కోసం పాడుతున్నాడు. మనము నోరు తెరిచి పాడుకుంటున్నాం. అయితే ఇది మనకి అర్థమైందా? తెలియకుండా మనం పాడేస్తున్నాం. ప్రతీదీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క గొప్పతనం మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఏ విషయమైనా ఒకదాని గొప్పతనం మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు ఒక అతను ఓ పెద్ద బరువైనటువంటి రాయి ఎత్తేసాడు అనుకోండి. మనం చూసాం, రాయి ఎత్తేసాడు రా, మళ్ళీ రాయి ఎత్తేసాడు రా, అయిపోయింది అక్కడితో. కానీ అందులో ఉన్న కష్టం ఎంత, ఆ రాయికున్న భారం ఎంత? కాబట్టి ఎత్తినవాడు ఎంత బలవంతుడు, ఎంత సమర్థుడు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ రాయి ఎచ్చుకుని మనము ప్రయత్నం చేస్తే. ఆ రాయిని ఎత్తే ప్రయత్నం మనం, అమ్మా ఎంత బరువు ఉందిరా, ఎలా ఎత్తాడు దీన్ని, అయ్యో బాబోయ్ మామూలుడు కాదు, మనతో తిరుగుతున్నాడు కానీ చాలా బలవంతుడు అని ఎప్పుడు తెలుస్తుంది? అది మనం కూడా ఆ ప్రయత్నం చేసినప్పుడు, దాని మీద మనసు పెట్టి మనం ఆలోచించినప్పుడు, అప్పుడు కానీ మనకి అది అర్థం కాదు. అలాగే దేవుని బాహుబలాన్ని గురించి మనం చెప్పుకుంటూ పోతుంటాం, ఊరినే చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంది. అబ్బా 40 దివారాత్రులు వర్షాలు కురిపించాడంట, భూమి నిండిపోయిందంట. సింపుల్గా అలా చెప్పుకుని వెళ్ళిపోతే దానిలో ఏం ఉండదు. మన హృదయానికి కూడా గట్టిగా పట్టుకోదు అది. దాన్ని గురించి ఆలోచన చేయాల. ఎలాంటి వర్షం అది? ఎటువంటి భయంకరమైన వర్షం అంటే ఉత్తు వర్షం కాదు. ఆయన ఏం చేశాడంట, కింద నుంచి పైనుంచి కూడా నీరు పంపింగ్ చేశాడంట. ఆయన కింద నుంచి పైనుంచి కూడా వాటరు పంపింగ్ చేసేసాడంట. ఎలా చూడండి, ఇప్పుడు ఆదికాండం 8 మనం 1 2 చదివాం కదా, ఇందులో 2వ వచనంలో ఏముంది? అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను. 7వ అధ్యాయం 11 12 వచనాలు చదువుతాం. మహా అగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమందే విడువబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. అది వాటర్ ఏం చేశాడు ఆయన? ఉత్తి వర్షం కాదు ఇది, అట్టి వర్షం కాదు, మామూలు వర్షం కాదు. మామూలు వర్షం పడితే
ఏకంగా వేల అడుగుల ఎత్తులో ఉండే పర్వతాలు మునిగిపోతాయా? కాబట్టి దేవుడు ఏం చేశాడు? అగాధ జలాలు, లోపలుండేటువంటి వాటరు, అలా పైన ఉండేటువంటి వాటర్, రెండింటి మధ్యన ఉంది మనం నివసిస్తున్నటువంటి భూభాగం. అగాధం లోపల ఉంది, లోపల అగ్ని ఉంది, పైన అగ్ని ఉంది, లోపల అగాధ జలాలు ఉన్నాయి, పైన ఉన్నాయి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూపిస్తూ ఉన్నాడు, థండర్ బరస్ట్ అని చెప్పేసి. అది అన్ని మేఘాలు గట్టిగా ఉంటాయి, ఒక చోట నుంచి ఇలా ధారగా పడిపోతూ ఉంటాయి నీళ్ళు. వర్షం అయితే అన్ని చోట్ల నుంచి ఇలా పడాలి, కానీ ఇక్కడ ఒకే చోట నుంచి ఏదో చెరువుకు గండి కొట్టినట్టు, ఓ డ్యామ్ పగిలినట్టు అక్కడి నుంచి ధారగా పడిపోతుంటాయి. మరి ఎక్కడున్నాయా నీళ్ళు అని అక్కడ పెట్టేశాడు దేవుడు. వాటన్నిటినీ విప్పేశాడు అన్నమాట, పైనుంచి ధారాపాతం. అలాగే యూట్యూబ్లోనే చూపిస్తున్నారు, ఉన్నటువంటి భూమి ఒక్కసారి బరస్ట్ అయ్యి అంత ఎత్తున వస్తున్నాయి నీళ్ళు, పైకి ఎక్కడికో చిమ్ముతున్నాయి. ఎక్కడున్నాయి ఆ నీళ్ళు? ఎక్కడున్నాయి? మరి దేవుడు అటన్నిటినీ బంధించేశాడు, అవసరం మేరకు మనకి అందిస్తూ ఉన్నాడు. మనకి నష్టం వాటిల్లుకుండే అంత వరకు పైనుంచైనా కింది నుంచైనా మనకు వాటర్ ఇస్తూ ఉన్నాడు. అది ఆయన ప్రేమ. అయితే ఆయన కోపం వస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు అది ఇది కూడా ఇప్పేస్తాడు. ఇప్పేస్తే ఏమవుతుంది మన పరిస్థితి కదా? దేవుడు అంత ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన బల ప్రభావాలు అప్పుడు తెలుస్తాయి మనకి. వాటి గురించి మనసు పెట్టి ఆలోచన చేసినప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ ఓడ ఏ కొండ మీద స్థిరంగా ఆనిందో ఆ కొండ ఎత్తు ఎంత అంటే, ఇది మౌంట్ అరారాత్. దాని ఎత్తు 12,877 అడుగుల ఎత్తు. 12,877 అడుగుల ఎత్తున్న ఆ పర్వతం మీద ఈ వాడ ఆనుకుంది, అక్కడ ఆగింది. అంటే దాన్ని దాటి పైకి వెళ్ళిపోయింది వాటరు. ఆ కొండను దాటి పైకి వెళ్ళిపోయింది. అంటే ఇంకెంత ఎత్తు వెళ్ళిపోయిందో మొత్తం అంతా. ఇంకా భూమి మీద ఒక్క కొండ కానీ ఒక్క మెట్ట కానీ కనపడలా. ఆ కొండల మీద ఉండే చెట్లు కూడా కనపడలా. మొత్తం అన్నీ మునిగిపోయి ఒకటే మహాసముద్రంలాగా అయిపోయింది అంతే. భూభాగం అనేది లేదు, ఇక మహాసముద్రంలాగా అయిపోయింది మొత్తం. ఆ వాడు అలా 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 పైకి ఎక్కడికో వెళ్ళిపోయింది. నోవాహుకు తెలుసా? తన భార్యకు తెలుసా? తన కొడుకులకు తెలుసా? కోడళ్లకు తెలుసా? అసలు వాళ్ళు ఎక్కడున్నారు? బయట ఏం జరుగుతుంది? ఏమి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ పాటే పాడుకుంటాడు ఆయన, నాయన నేను ఎప్పుడు మళ్ళీ లోకాన్ని చూస్తాను, ఎప్పుడు మళ్ళీ సూర్యుని చూస్తాను, లోపల పెట్టేశావు. ఎన్ని సూర్యాస్తమయాలు అయ్యాయో, ఎన్ని సూర్యోదయాలు అయ్యాయో నాకైతే ఏమీ తెలియని పరిస్థితి అని, ఎప్పుడు మళ్ళీ నేను ఈ లోకాన్ని చూస్తాను అనేటువంటి కోరిక ఆయనకు ఉంటుంది. అలా కాలం గడుస్తున్న కొద్ది ఎన్ని రోజులు అయ్యాయో అయితే తెలీదు. మనకేంటంటే సూర్యోదయం అయ్యింది, అమ్మాయి పొద్దు పొడిచింది, సూర్యాస్తమయింది, ఒక రాత్రి ఒక రోజు గడిచిపోయింది, రేపు మళ్ళీ సూర్యోదయం అయింది. ఇలాగే మనం రోజులు లెక్కెట్టుకుంటూ ఉండొచ్చు. అవే కదా కాలాన్ని లెక్కించడానికి. ఆదికాండంలో 1వ అధ్యాయంలో వీటిని ఎందుకు పెట్టాడంటే దేవుడు, ఎందుకు పెట్టాడు వీటిని బట్టే మనం లెక్క పెట్టుకుంటా ఉంటా. 1:14 చూస్తే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు
ఆ జ్యోతులే సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటగా ఎండునుగాక అని చెప్పాడు దేవుడు. ఆ రోజులను చూపించేటువంటి సూర్యుడు కనబడతలా, చంద్రుడు కనబడట్లా, చూసే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడు తను ఎక్కడున్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు హృదయం ఎలా ఉంటుంది? నోవహు అయితే దేవుని మాట నమ్మాడు కాబట్టి, అవన్నీ ఇప్పుడు ఏం జరుగుతుందో కళ్ళారా చూశాడు కాబట్టి, వాడు తయారు చేస్తున్నంతసేపు ఆయనలో కూడా కొద్దిగా ఒక్కొక్కసారి కొంచెం కలత రావచ్చేమో. ఇదంతా చేస్తున్నా నిజంగానే వస్తుందంటవా లేదు, దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడంటే ఈ లోక సంబంధమైన మనసు అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటుంది, వస్తుంది. రాకుండా ఏ మనుషులు ఉండడం, కొద్దిపాటి సందేహం, కానీ మళ్ళీ వెంటనే సరి చేసుకున్నాడు. లేదు లేదు లేదు, తప్పకుండా దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన చేసి తీరుతాడు అని మళ్ళీ స్థిరపడతా ఉండేవాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాడు. లోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అలాంటి సమస్య ఏం వస్తూ ఉంటుంది. ఇంతేనంటే అవి వాళ్ళనే మన పని అయిపోద్దా, అసలు సూర్యుని చూస్తామా, చంద్రుని చూస్తామా, మళ్ళీ లోకాన్ని చూస్తామా, ఇలాంటి ఆలోచనలు. ఎందుకంటే నిల్వ చేసిన గడ్డి అయిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఎలా ఉంది, గడ్డి తినే పశువులు పాలు ఇస్తుంటాయి, ఈ పాలు మిగతా జంతువులకి ఆహారం అవుతుంటాయి. ఇలా ఒకదాని మీద ఒకటి ఆధారపడి గింజలు తినే గుడ్లు పెడుతుంటాయి, ఆ గుడ్లు మనుషులు తింటుంటారు. ఇలా అక్కడక్కడే జరుగుతూ ఉంది. ఈ ఎండ ఎంతకాలం ఉంటాయి? కాబట్టి ఒక్కొక్కసారి నోవహు కూడా కొద్దిగా సందేహం రావడంలో అనుమానమే లేదు. కాబట్టి లోపల ఉండి ఇదే అనుకుంటూ ఉంటాడు, ఎప్పుడు నేను ఈ లోకాన్ని చూస్తాను, ఎప్పుడు మళ్ళీ వెలుగుని చూస్తాను అని ఆలోచన కదా. అక్కడ లోకం ప్రజెంట్ లోకం వాడైతే ఆ వాడలోంచి వెలుపలి రావడం అది దేవుని కృప. మన పరిస్థితి అంతే, ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని కృపను చూడడం, అది మన స్వాస్యమై ఉన్నటువంటి పరలోకాన్ని చూడడం, అది మన కోరిక కావాలి. ఇప్పటి వరకు మనము ఈ నోవహును ఏమేమి చూసాము? నోవహు ఒకటోది ఏంటి? చెడు సమాజములో ఉన్నను దేవునితో నడిచాడు. చెడిపోయిన సమాజంలో ఉన్నను ఆ చెడు అంటించుకోకుండా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు నోవహు. ఆ తర్వాత దేవుడు ఆయనకి ఎంత కష్టమైన పని చెప్పినా సరే, అది ఎంత కష్టమో అని చెప్పడానికి మన మాటలు సరిపోవు. అది అసాధ్యమైనటువంటి విషయం. అది అయినా సరే మారు మాట చెప్పలే. ఇది చాలా కష్టం కదా నాయన, ఇప్పుడు కొంచెం సైజు తగ్గించు, మరీ అంత పెద్దవాడు ఎలా కడతాను నేను, లేదు ఇంకో కర్ర చెప్పు, మరీ ఆ చిరుసారు మానే అక్కడి నుంచి నేను తెస్తాను, మేము ఉన్నది కొద్దిమందిమే కదా, ప్లీజ్ 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 కొంచెం తగ్గించవా అని అడిగాడా? ఏం అడగలా. బాబు ఏం చెప్పాడు? దానికి తలవుపడా అంతే, అలానే చేయడానికి పూనుకున్నాడు అంతే. రెండవది అలాగే. మూడవది ఏంటి? విశ్వాసంతో తన కుటుంబం మొత్తాన్ని ఈ వాడ తయారు చేయడంలో పాలిభాగస్తులను చేయడం ద్వారా వారిని కూడా వాడలోకి మెంబర్స్గా సిద్ధం చేశాడు. వాళ్ళు ఎవరు నేను రాను నేను చేయను అన్నా వాడు విడిచిపెట్టబడతాడు. ఎందుకని మాట్లాడింది దేవుడు నోవహుతోనే. తన భార్య తన దగ్గర లేదు దేవుడు మాట్లాడినప్పుడు, కొడుకులు లేరు, కోడళ్ళు లేరు. కాబట్టి ఆ పనిలో నుంచి తప్పిపోకుండా స్థిరంగా ఉండడంలో నోవహు చాలా బాగా పనిచేశాడు. చాలా బాగా తన భార్యతో చెప్పి, తన బిడ్డలతో చెప్పి, కోడళ్ళతో చెప్పి ఒప్పించాడు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాటిస్తే నెరవేర్చి తీరుతాడు. ఆయన మానవ మాత్రుడు కాదు. లేదు, మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ వాడను కట్టాల్సింది. కష్టమే నాకు తెలుసు, అయినా సరే మనం ఈ పని చేయాలి. ప్రభు చెప్పినటువంటి పనిని మనం చేసే తీరాలి అని మొత్తం కుటుంబం అంతటిని. ఎందుకంటే వాళ్ళు వెనక్కలాగడానికి లోకమంతా ఉంది, వాళ్ళని ఆ పనిలో నుంచి వెనకలాగేయడానికి లోకమంతా ఉంది. నోవహు భార్యను
ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. తనతో పాటు అక్క, చెల్ల, వదిన అనుకుంటా ఉండేవాళ్ళు 3 మంది ఉంటారు. వాళ్ళందరూ ఏంటక్క బావ ఏదో ముసలాడైపోయాడు ఆయనకే మధ్య చెల్లించినట్టుంది, ఈయన ఊరి మధ్యన ఇంతవాడా, మీ కుటుంబం ఓన్లీ సర్లే మీ కుటుంబానికి ఇంతవాడు కావాలా, మరీ సోద్యంగా లేదు, నువ్వన్నాక చెప్పు అని తనని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అలానే కొడుకులు వాళ్ళ ఈడోళ్ళు ఉంటారు, వాళ్ళతో కలిసి తిరిగేటువంటి వాళ్ళు, ఏంట్రా బావా మీ మామకైతే ముసలాడు అయిపోయాడు బొత్తిగానికి ఏం తోచట్లేదు, మీకైనా ఉండదు ఏంట్రా, ఊరి మధ్యన అంత పెద్ద వాడేట్రా బొత్తిగానా, నవ్వుతారా ఏమైనా చూతారా అని ఆ వరసెట్టి అన్నయ్యనో తమ్ముడనో బావనో ఇలా 3 మంది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో పడకుండా కాపాడుకోవాలా. బయట నుంచి వచ్చిన వాళ్ళు కోడళ్ళు వాళ్ళకి ఉంటారు 3 మంది చాలా ఉంటాయి. వాళ్ళందరూ కూడా మీకు బుద్ధి లేదనే బొత్తిగానా, మీ మామయ్య ముసలోడు అయిపోయాడు వాడికి ఏం తోచట్లేదు, మీ కొడుకు మీ ఆయనకైనా లేదా బొత్తిగా మీరైనా చెప్పచ్చు కదా, ఊరి మధ్యన వాడేటే బొత్తిగానో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు. అలాంటి వారి ఇన్ఫ్లుయెన్స్లు కూడా పడకుండా చాలా జాగ్రత్తగా తన కుటుంబాన్ని ఆయన కాపాడుకోగలిగాడు. మన బిడ్డల్ని, మన బంధువుల్ని, మన తోటి వారిని, అదే భర్తను లేకపోతే భార్యను లోకం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. భర్త యథార్థంగా ముందుకు వెళ్తూ ఉండొచ్చు, వెళ్ళినప్పుడు భార్య అడ్డుకుంటుంది, లోకం తన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అది కొడుకులు ఉంటారు, కూతులు ఉంటారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. వాళ్ళు వచ్చి డిస్కరేజ్ చేస్తారు. యోబు యథార్థంగా ఆస్తిపాస్తులు పోయినా, బిడ్డలు పోయినా, ఆరోగ్యం పోయినా దేవుని కొరకు నిలబడి ఉంటే సొంత భార్యనే పట్టుకున్నాడు సైతాన్. బుద్ధిగిది లేదు నీకు, మూర్ఖుళ్ళగా ఏం చేశాడు దేవుడు నీకు? నీ ఆస్తి అంతా పోయే, నీ బిడ్డలు పోయే, నీ ఆరోగ్యం పోయే, ఇంకా దేవుడు అని ఏడుతావండి. ఒక్కసారి దేవుడిని దూషించి చచ్చిపో అంటుంది వచ్చి భార్య. ఇంతకంటే పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? కాబట్టి ఈ రకంగానే లోకం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటుంది. అలా ఈ లోక ప్రభావం వారి మీద పడకుండా తన భార్యను, కొడుకులను, కోడళ్లను చాలా భద్రంగా, ఎందుకంటే పని చెప్పిన తర్వాత అది వెంటనే అవలా, మళ్ళీ 100 కంటే ఎక్కువ సంవత్సరాలు గడిచాయి. 100 కంటే ఎక్కువ సంవత్సరాల వలన కాపాడుకోవడం గొప్ప విషయం. ఆ ప్రారంభంలో ఉంటారు, ఆ బయట నుంచి ప్రెషర్ ఎక్కువయ్యే కొద్దీ వీళ్ళు జారిపోవచ్చు. ముందు బాగానే ఉంటారు కానీ బయట నుంచి ప్రెషర్ వస్తుంది, దాంతో ఆలాగిపోతూ ఉంటారు. అటువంటిది పొరపాటును కూడా ఎవరి ప్రభావము తన కుటుంబం మీద పడకుండా చాలా జాగ్రత్తగా తను కాపాడుకోగలిగాడు కదా. మరి జలప్రళయం వచ్చేసినప్పుడు నీళ్ళు విపరీతంగా వచ్చేసి ముంచినటువంటి సందర్భంలో మెల్లమెల్లంగా నేల మునిగిపోవడం మొదలెట్టింది. ఇల్లు అరుగులు మునిగిపోయి గుమ్మాలు దాటుకొని లోపల రావడం మొదలెట్టాయి. ఏది నుంచి నేర్చుకుని ఎదుకు పైకప్పెక్కి కూర్చున్నారు. ఆ తర్వాత ఆ కప్పు కూడా మునిగిపోవడం మొదలుపెట్టింది. మొత్తం ఇలా మునిగిపోవడం. అప్పుడు బయట నుంచి ఎలా ఉంటాయి? అప్పుడు దాకా వినని వాళ్ళు ఇప్పుడు పరిస్థితిని అంతా చూసిన తర్వాత ఇప్పుడు పరివర్తన వచ్చింది, ఇప్పుడు వాళ్ళలో మార్పు వచ్చింది. ఏం లాభం? దేవుడే తన మట్టుకు తానే ఆ కిటికీని మూసి సీలు చేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ మునిగిపోతుంటే వచ్చి ఆ వాడెట్టుకుని ఎలాడుతూ తాత, ఓ తాత, వదనానా, పెద్దమ్మోయ్, రే అన్నయ్య, బాబు ఏదో తలుపు తీయలే బాబు, మరి మునిగిపోతాం, చచ్చిపోతాం బాబోయ్, అదంతా తీయి అరుపులు. ఎన్ని అరుపులు ఇస్తే మాత్రం ఏం లాభం?
నోవాహులో ప్రేమ ఉండి ఉండొచ్చు. నోవాహుకు బాగా పరిచయం ఉన్నవాడు, పెదనానా బాబోయ్ చచ్చిపోతున్నానా తరతీవా అంటుంటే ఈ గుండె ఎలా ఉంటుంది? వినపడతాయి కదా ఈ హాహాకారాలు. ఇన్ని వినపడుతున్నా ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల లోపల చుట్టూ చేరి వాడబట్టుకుని ఏలాడుతా దీనమైనటువంటి స్వరాలతో, దుఃఖ స్వరాలతో, శోకండాలు పెడుతూ ఏమి అరుస్తారు. ఏం చేసినా తాను ఇంకా ఏమీ చేయలేడు. అది ఇక తెరుచుకోదు, లోపలికి వెళ్ళడానికి అవకాశమే లేదు. ఇచ్చిన టైం అయిపోయింది. ఇంత పెద్ద ఓడ కేవలం ఇలాంటి కలపతోటి చేయమండలంలో దేవుని ఉద్దేశం ఏంటి? ఇది చాలా కాలంగా నిర్మించబడుతూ ఉండాలా, ఎక్కువ కాలం, అంటే ఎక్కువ టైం లోకస్తులకి ఇవ్వాలా, ఎక్కువ టైం ఇవ్వాలి. వెంటనే నాశనం చేసేయడం కాదు. యోనాను నినివే వెళ్ళి 40 దినాలలో ఈ పట్టణాన్ని నాశనం చేస్తానంటున్నాడు, నేను చెప్పన్నాడు. ఆయనకి అంత కోపం వచ్చేసినప్పుడు 3 రోజులు నాశనం చేస్తానని చెప్పచ్చుగా. ఎందుకు 40 దినాలు ఇచ్చాడు? ఆయన దీర్ఘశాంతుడు. అందరూ అంతటను రక్షింపబడాలనేటువంటి కోరిక ఆయనది. దుష్టుడు దుర్మార్గంలో ఉండి నాశనమైపోవడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. కాబట్టి ఈయన ఎక్కువ టైం ఇస్తున్నాడు. దాన్నేమో ఆలస్యం చేస్తున్నాడని మనం అనుకుంటాం. ఆ ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? వెంటనే దండించేయచ్చు కదా. ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నాడు? కేవలం ఆయన కృప. మనం నాశనం కాకూడదని. చెడ్డోళ్ళమైన మనమే నేరుగా పిల్లల్ని దండించాం. అది ఏదైనా తప్పు చేసినప్పుడు ముందు గుడ్లెర చేస్తాం, గుడ్లెర చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తాం. ఆడి అప్పటికే వాకపోతే ఏదో ఒక చిన్నపాటి పొల్లట్టుకొచ్చి చూసావో అంటాం, కొట్టేయము. ఇంకలా 2-3 ప్రయత్నాలు అయిన తర్వాత అప్పటికీ వాళ్ళు వంగకపోతే అప్పుడు వేస్తాం. కొంతమంది ఎయిర్ కూడా గట్టిగా ఇలా పట్టుకుని ఎన్నో అని గెంటేస్తారు. అప్పుడెన్ని భయపడతారేమో అని. ఎయిరు దెబ్బ ఎందుకు ఎయిరు? ఆ బిడ్డల మీద ఉండే ప్రేమ, చేతులు రావు కొట్టడానికి, అని ఏదో రకంగా భయపెట్టి తన వైపు తిప్పుకోవాలా, ఒప్పించాలా అని మనమే చూస్తుంటాం కదా. అలాంటి దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన చెప్పేస్తాడా వెంటనే? అందుకని ఈ స్థితిసారకపు మానే తెచ్చి వాడ చేయాలంటే దాన్ని వెతకాల, ఎక్కడో ఉంటుంది. దాన్ని వెతికి దాన్ని పడగొట్టి దాన్ని చెలిగి దాన్ని మొక్కలు చేసుకుని అదంతా ఇక్కడికి మోసుకొస్తాం కేవలం ఈ ఎనమండుగురే. అందుకే ఇంత టైం పెట్టాడు. ఇన్నాళ్ళు చెప్తానే ఉంటాడు నోవాహు. చెట్టు కొట్టడానికి బయలుదేరతారే అప్పటి నుంచి మొదలెడతాడు సువార్త. ఎక్కడ బాబాయ్, ఎక్కడికి వెళ్తున్నారు? అప్పుడు చెబుతారు, దేవుడు లోకమంతా నాశనం చేసేయాలన్నాడు, కాబట్టి ఒక ఓడ తయారు చేయమన్నాడు, చితిసారకు మానుతూ చేయమన్నాడు, ఆ చెట్లు కొట్టుకొస్తాకి వెళ్తున్నాం. బాబా నువ్వు కూడా రారా బాబా, నువ్వు కూడా వస్తే ఈ వాడగడ్డలు నువ్వు పని చేస్తే నువ్వు కూడా వాళ్ళకి వస్తావు, బాగుంటావు, నాశనం అయిపోవు అని చెప్తానే ఉంటాడు. సామానేసుకుని ఆ చెట్టు వెతకడానికి కొట్టడానికి వెళ్ళేటప్పటి నుంచే మొదలవుతుంది సువార్త. అప్పటి నుంచి మొదలవుతుంది. కొట్టుకోవాలి, తేవాలి, వదలు చేసుకోవాలి, కమ్మెలు చేయాలి, చెక్కలు చేయాలి. ఒక్కటా చిన్నదా ఏమన్నానా? ఎంత పెద్దది కదా. ఇది ఎందుకు టైం ఎందుకు ఇచ్చాడు? దీని గురించి ఆలోచన చేస్తే దేవుడు ఎంత ప్రేమ గలడు, ఎంత టైం ఇచ్చాడు వాళ్ళకి. 100 సంవత్సరాల కంటే ఎక్కువ టైం ఇచ్చాడు కదా వాళ్ళకి. 500 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నోవాహును పిలిచాడని, 600 సంవత్సరంలో జలప్రళయం వచ్చిందని ఇక్కడ రాయబడింది. మరి ఇంకేం ప్రామాణికాలు తెలియదు. కొన్ని గ్రంథాల్లో అయితే 120 సంవత్సరాల వరకు టైం ఇచ్చాడని మనకి కనబడుతుంది. ఇక్కడ లెక్కలు చూస్తే 100 ఇయర్సే కనబడుతుంది. 100 సంవత్సరాలు తక్కువ. ఎన్ని తరాలు, ఎన్ని 25 సంవత్సరాలకు తరం అయితే 4 తరాలు, 4 తరాలు కనిపెట్టాడు దేవుడు.
30 ఏళ్ళు 30 చిల్లర వేసుకుంటే 3 తరాలు కనిపెట్టాడు. ఇప్పుడు 50 ఏళ్ళు వేసుకుంటే 2 తరాల వరకు కనిపెట్టాడు. అతను తరతరాలే కదా. ఎంత టైం ఇచ్చాడు దేవుడు. ఈ టైం ఎందుకు? ఈ టైం ఆయన ప్రేమను, ఆయన కృపను, కనికరాన్ని, మనందరూ రక్షింపబడాలి అనేటువంటి బలమైన కోరికను ఇది మనకి చూపెడుతూ ఉంది. మనం ఆలోచిస్తామా ఇటువంటి ఎప్పుడన్నా? మనం దీని ఊరిని చదివేసుకెళ్ళిపోవడం కాదు. జాలి పల్లెం వచ్చేసింది, ముంచేసాడు అంటే సింపుల్గా అయిపోయింది, ఏం లేదు. అది అంత తేలిక. అది ఎంత కష్టం, అది ఎంత కష్టం, ఎంత బల ప్రభావాలు కలిగి ఉంటే అలాంటి పనులు చేయగలుగుతారు. దేవుడు అలా మొత్తం మీద ముంచేశాడు. అక్కడికి మునిగిపోయిన తర్వాత ఆమె లోపలికి పంపించేశాడు. అంటే ఇక మళ్ళీ తిరిగి సొంతగా మళ్ళీ క్రియేషన్ చేద్దామని అనుకోలేదు ఆయన. మొట్టమొదట ఏదైతే చేశాడో అందులో నుంచి మళ్ళీ లోకాన్ని ఆ 8 మందిలో నుంచి మళ్ళీ మనుషులు రావాలా. అప్పటికి అందులో భద్రంగా చేరినటువంటి ఆ జీవులు, రకరకాల జీవులు, వాటి నుంచి మళ్ళీ సంతానోత్పత్తి వచ్చి మళ్ళీ భూలోకం నిండాలి. ఇది ఆయన కోరిక. అందుకొరకే అంత పెద్దవాడ, 3 అంతస్తులు, ఒక్కో అంతస్తులో ఒక్కో రకమైనటువంటి కేటగిరీని అన్నిటినీ అలా భద్రపరిచాడు. ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయినాయి తెలుసా? ఎన్ని రోజులు అయిపోయినాయంటే నోవహు జీవితాన్ని ఇక్కడ దేవుడు క్యాలెండర్ చేసేసాడు. ఇక్కడ కాలాన్ని లెక్కించడానికి నోవహు వయసే క్యాలెండర్ అయిపోయింది. ఇప్పుడు మనం లెక్కిస్తున్నాం కదా, దేని ఆధారం చేసుకుని? యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినటువంటి కాలం క్రీస్తు శకం. అందుకు ముందు కాలాన్ని క్రీస్తు పూర్వం. రెండింటికి మధ్యవర్తి క్రీస్తే. ఆయనకి ముందు కాలం, ఆయన తర్వాత కాలం అని చెప్పేసి ఇప్పుడు మనం కాలాన్ని లెక్క పెట్టుకుంటా ఉన్నాం. కానీ అప్పుడు ఇంకేమీ లేదు. మొత్తం భూమండలం మీద ఉండి సమస్తము నాశనం అయిపోతుంది. ఇక మిగిలి ఉండేది ఒకే ఒక్కడు, నోవహు, అతని కుటుంబం. కాబట్టి నోవహుని క్యాలెండర్ చేసేసాడు. నోవహుని క్యాలెండర్గా మార్చేశాడు. చూడండి ఎంత గొప్ప విషయమో. చూడండి, వాడలో ఎప్పుడు ప్రవేశించారు వీళ్ళు? దేవుడు అసలు నోవహును పిలిచింది ఎప్పుడు పిలిచాడు ఆయన్ని? నోవహుని అతను ఎన్ని సంవత్సరాల వయసులో నోవహుని పిలిచాడు? చూడండి, ఆ 5:32లో 6లో పిలుపు కనపడుద్ది. 6వ అధ్యాయంలో పిలుపు మొదలవుద్ది. 5వ అధ్యాయం 32లో నోవహు 500 ఏండ్ల గలవాడై అన్నాడు. అప్పటికి 500 సంవత్సరాలు. 500 సంవత్సరాలకి ఆయన 3 కొడుకులు ఉన్నట్టుగా మనకు ఆ వచనం చెబుతుంది కదా. అయితే వీళ్ళందరూ మరి నోవహు కుటుంబం అంతా వాడలో ప్రవేశించినప్పుడు 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును తప్పించుకొనుటకై ఆ వాడలో ప్రవేశించారు. అప్పటికి ఆయన 600 సంవత్సరాలు కదా. 2వ మాసం 17వ రోజున వాడలోకి వెళ్ళారు. నోవహు 600 సంవత్సరం అంటే ఎప్పుడు పిలిచాడండి? 500 సంవత్సరాలు అప్పుడు పిలిచాడు. ఇప్పుడు వాడలోకి వెళ్ళేటప్పటికి 600 సంవత్సరాలు. అంటే వాడు ఎన్నాళ్ళు కట్టాడు? ఇక్కడ లెక్కన పెట్టి చూస్తేనే 100 సంవత్సరాలు కట్టాడు వాడిని 100 ఏళ్ళు కట్టాడు. కరెక్ట్గా 2వ మాసం 17వ రోజున నోవహు కుటుంబం ఇక సమస్తమైన జంతుజాలంలో నుంచి ఒక్కొక్కడిగా ఈ వాడలోకి ప్రవేశించడం అనేది జరిగింది. అది 7వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. నీళ్ళు ఎప్పటిదాకా ప్రబలాయి అంటే
7వ అధ్యాయంలో 24వ వచనం చదవండి. 150 రోజుల దాకా నీళ్లు ప్రచండంగా 120 రోజుల పాటు నీళ్లు ప్రబలిపోయాయంట. అంటే 5 నెలల పాటు భూమి మీద నీళ్లు ప్రచండంగా ప్రబలిపోయాయంట. ఆ తర్వాత 8:4 చదవండి. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద, అది అంటే నోవహు 600 సంవత్సరంలో 7వ నెల 17వ రోజున, అంటే 5 నెలలు. అప్పుడు ఈవాడ మౌంట్ అరారాత్ మీద అది నిలబడింది, ఆనుకుందనమాట. కొండ శిఖరాలు ఎప్పుడు కనబడ్డాయి? మిగతా శిఖరాలు చూడండి 5వ వచనంలో, 10వ నెల మొదటి దినమున కొండల శిఖరాలు, అన్నిటికంటే ఎత్తైన శిఖరం మౌంట్ అరారత్. ఇంకా మిగతా అన్ని ఇంకా నీటిలోనే ఉండిపోయినాయి. మళ్ళీ వాటి శిఖరాలు కనబడడానికి ఇంకో 2 నెలలు పట్టింది, 2 నెలలు 3 నెలలు పట్టింది. ఇంకో 3 నెలల తర్వాత కానీ మిగతా కొండల శిఖరాలు కనబడలా. ఇంకా తర్వాత నీరు ఇంకిపోవడం మొదలెట్టింది. చూడండి 13వ వచనం, 8:13. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్ళు ఇంకిపోవడం మొదలైంది. నీళ్ళు ఇంకిపోవడం మొదలైంది. ఇంకిపోయిన వెంటనే నేల మీదకి వచ్చాడని కుదురుద్దా? ఎంత బురద ఉంటుంది, ఎంత బురద ఉంటుంది. 86వ సంవత్సరంలో ఆగస్టు 12వ తారీఖున గోదావరికి గండిపడింది. కండవల్లి దగ్గర గోదావరి కట్ట దిగిపోయి ప్రవాహంగా మొత్తం వచ్చేసి మునిగిపోయి, అప్పటికి గోదావరిలో ఉంటుంది అయోధ్య లంక అని గ్రామం. అది పెద్ద పంచాయతీ. 5 ఎలిమెంటరీ స్కూల్ ఉన్నాయి అక్కడ, అయోధ్య లంక. అది లంకది మామూలుగా వరదలు వస్తే ఇళ్ళు మొలగవు. ఆ ఇళ్ళ మధ్యన దారులు ఉంటాయి, రోడ్లు ఎలా ఉంటాయి, ఎత్తుగా ఉండవు, పల్లంగా ఉంటాయి. అందులో పడవలు తిరుగుతాయి. ఆ పడవల మీద తిరుగుతారు వాళ్ళు, అక్కడే ఉండిపోతారు ఇళ్ళు. కానీ ఆ ఇళ్ళు మునిగిపోయి బడి అంత ఎత్తు దెబ్బ ఉంటుంది, దాని మీద మళ్ళీ ఎంత ఎత్తు అరుగులు, దానిపైన మళ్ళీ టేబుల్ పెట్టాము, టేబుల్ పైన రికార్డ్ బాక్స్ పెడితే అది కూడా మునిగిపోయింది. నేల, మళ్ళీ పెద్ద బేస్మెంటు, దానిపైన మళ్ళీ టేబుల్, దాని మీద రికార్డ్ బాక్స్ పెడితే అది కూడా మునిగిపోయింది. వరద అయిపోయిన తర్వాత బడిలోకి వెళ్తే ఎంత లోతు ఉందో బురద, లోపలికి ఎంత లోతు పెరిగిపోయింది. ఎన్ని రోజులకి? వారం 10 రోజులకి ఎంత లోతునుంది అందులో, మొత్తం అంతా ఎత్తిపోయే తోడాల్సి వచ్చింది బయటికి. అలాంటిది మరి ఇంతకాలం పాటు నీళ్ళు అలా ఉండిపోయి ఉంటే ఎంత బురద అయిపోయి ఉంటుంది నేల. కాబట్టి నేల కనబడిన బయటకు వస్తలేదు, మళ్ళీ అది మళ్ళీ ఆరాలి, మనుషులు నడయాడడానికి వీలుగా అది మళ్ళీ ఆరిపోవాలి. అది ఎండిపోవడానికి మళ్ళీ టైం పట్టింది, మళ్ళీ ఇంకొక 2 నెలల 27 రోజులకు కానీ నేల ఆరలేదు. చూడండి 8:14 రెండవ నెల. అంటే రెండవ నెల అంటే నోవహుకు 601వ సంవత్సరం. నోవహుకు 601వ సంవత్సరంలో రెండవ నెల 27వ తేదీకి ఏమైంది? ఇప్పుడు నేల ఎండిపోయింది. మొత్తం మీద 40 దినాలు ఆకాశపు తూములు, భూమి యొక్క అగాధ జలాలు విడవబడ్డాయి. ఈ 40 రోజుల ఈ వర్ష ప్రతాపానికి వాటరు 5 నెలల కాలం ప్రబలిపోయింది. 5 నెలల కాలం ప్రబలిపోయింది. మొత్తం మీద అంతా తగ్గి నేల మళ్ళీ ఎండి మళ్ళీ
దేవుడు నోవాహుని భూమి మీదకి తీసుకొచ్చేటప్పటికి ఎంతకాలం అయిందనుకుంటున్నారు? 1 సంవత్సరం 10 రోజుల పాటు ఓడలో ఉంది నోవా కుటుంబం, మిగతా జంతువులు. సంవత్సరం 10 రోజులు. సంవత్సరం 10 రోజులు. నోవాకు 600 సంవత్సరం 2వ నెల 17వ దినాన లోపలికి వెళ్ళారు. నోవాకు 601వ సంవత్సరం మళ్ళీ 2వ నెల 27వ తారీఖున బయటకు వచ్చారు. అంటే ఎన్నాళ్ళు ఉన్నారు? సంవత్సరం మీద 10 రోజులా? మనం 3 రోజులు ముసిరెట్టి సూర్యుడు కనపడకపోతే ఎలా ఉంటుంది మనకి? ఎప్పుడు తెల్లారిందో ఎప్పుడు పొద్దుకోకుందో కూడా తెలియట్లేదు. ముసిరెట్టేసింది, సూర్యుడు కనపట్లేదు, 3 రోజులకి ఎలా ఉంటుంది మనకి? అలాంటిది ఏకంగా సంవత్సరం 10 రోజులు సూర్యుడిని చూడకుండా ఉన్న లోన ఎలా ఉంటుంది ఆయన హృదయం కదా. అయితే ప్రతి క్షణము ప్రైజ్లా దేవుని స్తోత్రం అనుకుంటూనే గడిపింది ఆ కుటుంబం అంతే. ఎందుకంటే దేవుడు తన చిత్తానుసారంగానే అన్నీ జరిగిస్తాడు. నాకు చెప్పాడు, అప్పుడప్పుడు సందేహం వచ్చింది మాకు, ఎవరు జరుగుద్దంటావా అని. కానీ ఆయన నమ్మదగినవాడు, చెప్పిన మాట నెరవేరుస్తాడు. మొత్తం మీద ఆయన భూమిని ముంచేసి చూపించాడు. కాబట్టి అలానే మళ్ళీ వాడలోంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు. ఎందుకు? ఆ కర్రే అంటే ఇంకో కారణం ఉంటుంది. ఎన్నాళ్ళు ఉండాలి నీటి మీద తేలి? పెద్ద పెద్ద ఓడలైనా పెద్ద పడవలైనా వేసవికాలం వచ్చినప్పుడు వాటిని పైకి తీసి సర్వీసింగ్ చేస్తారు. ఎక్కడెక్కడ తేడాలు వచ్చినాయేమో, లేదా ఎప్పుడో ఒక్కసారిగా నడి సముద్రంలో బుడుంగుని మునిగిపోతుంది. అందుకని పైకి వర్క్షాప్కి తీసుకొచ్చి మొత్తం అంతా నీట్గా సర్వీసింగ్ చేసి మళ్ళీ దింపుతూ ఉంటారు. ఇది ఏకంగా సంవత్సరం పైన నీళ్ళ మీద ఉండిపోవాలా, మధ్యలో సర్వీసింగ్ లేదు. కాబట్టి ఇంకా అది ఏమీ కాకుండా ఉండాలి. అందుకని దేవుడు పనిగట్టుకుని అంతకాలం నీటిలో ఉన్నా సరే ఇబ్బంది కాని విధంగా అలాంటి ఒక కర్రతోటే వాడను కట్టమన్నాడు. దేవుని యొక్క ప్రణాళికను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి పాఠాలే. శాశ్వతంగా ఏదైనా మనకు ఉండాలన్నటువంటి గృహాన్ని కట్టుకునేటప్పుడు దాని బేస్మెంట్ విషయంలో ఇదే ఆలోచన మనం కలిగి ఉండాలా. కొన్నాళ్ళ పాటు ఉండిపోవాలి. ఈ 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు పడగొట్టి మళ్ళీ కట్టం మనం కదా. మరి ఇక్కడ కింద ఈ స్తంభాలు వేశారు కదా ఈ మందిరానికి. ఎప్పుడు వేశారు అన్నది? ఎప్పుడు 85లో ఎప్పుడు మొదలెట్టారు. గోళ్ళు కట్టి పిల్లర్స్ లేకుండా గోళ్ళ మీద వేశారు 85లో. అంటే ఎన్ని ఏళ్ళు? 15, 26, 41 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత మళ్ళీ పిల్లర్స్ వచ్చినాయి బయట. ఈ పిల్లర్లు గోడలలోనే ఉండగా బయట పిల్లర్స్ వేసి భీములు వేసి ఈ పై స్లాబ్ వేయడం జరిగింది. తర్వాత దాన్నే మనం వాడుకుని ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇంకొక పిల్లర్ భీములో నుంచి పుట్టించి బయట వేరే పిల్లర్స్ వేసి మళ్ళీ మనం కట్టుకొచ్చాం. ఈ కట్టొచ్చి 11 సంవత్సరాలు అయిపోతుంది. 11 సంవత్సరాలు మనకి ఇక్కడ ఈ రోడ్డు మీద 30-35 టన్నులు వేసుకుని నేల అదరగొట్టుకుంటూ లారీలు వెళ్తుంటాయి. లోపల ఉండే వాళ్ళకి అనుభవాలు ఉండవు, మాకుంటాయి. పెద్ద బండి వెళ్ళేటప్పుడు కూర్చున్న కుర్చీ ఊగుతుంది, ఇల్లు ఊగిపోతూ ఉంటుంది, వైబ్రేషన్ వచ్చేస్తుంది, ఊగిపోతూ ఉంటుంది ఇల్లు. అంత పెద్ద పెద్ద బళ్ళు వెళ్తున్నప్పుడు మరి ఆ వైబ్రేషన్ తట్టుకుని ఇంతకాలం నిలబడింది. అది గొప్ప విషయం. ఏ ఇబ్బంది లేని చోట్ల అంటే అది వేరు. నేలని నిరంతరం ప్రతిరోజు కదులుతూనే ఉంటుంది, ప్రతిరోజు ఊగుతూనే ఉంటుంది, ప్రతిరోజు బళ్ళు వెళ్తూనే ఉంటాయి. ఈ వైబ్రేషన్కి తట్టుకుని నిలబడ్డాం. అప్పుడు 41 సంవత్సరాల ఇప్పటికి 41 సంవత్సరాలు అయిపోయింది మనకి. మొత్తం మందిరం పునాదేసి అలా 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 పైకి వస్తూనే ఉంది. కాబట్టి ఎటువంటి పునాది? దేవుని మీద ఆనుకుని వేయబడినటువంటి పునాది. కాబట్టి ఎక్కడికి గోళ్ళకి ఏమి పగుళ్ళేమైనా ఉన్నాయా? ఎక్కడైనా ఏమైనా దిగబడ్డాయా? ఆ ప్రహరీ కూడా ఏదో కొద్దిగా తేడా వస్తుంటుంది. కానీ ఇంటికి సంబంధించి ఏమైంది? గృహప్రవేశం చేసిన 2వ నెలకి 3వ నెలకి క్రాక్లు వచ్చేస్తున్నాయి. ఇల్లు ఇప్పుడు కట్టే ఇల్లు ఇంట్లో ప్రవేశించారు అంతే. కొంతమంది ఇంకా గృహప్రవేశం కాకుండానే పగిలిపోతున్నాయి.
ఆ వేసిన భీమికి గోడ వదిలేస్తుంది. అలా ఉంటున్నా ఇల్లు. అలాంటిది మరి ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇలా ఉన్నాయంటే హెబ్రోను సాంబార్లాగానే ఉంది ఇది కూడా. కేవలం దేవుని ప్రార్థన పునాది మీద కట్టబడినటువంటి మందిరం ఇది, అంతే కదా. దేవుడు ఎప్పుడు కూడా ఆయన దీర్ఘశాంతుడు, ఆయన ప్రణాళికలు దీర్ఘకాలం ఉంటాయి, దీర్ఘకాలం. అందుకని సంవత్సర కాలం పాటు వేరే సర్వీసింగ్ లేకుండా అది నీళ్ళ మీదే తేలి ఉండిపోవాలా. అందు గురించి స్థితిసారకపు మానువాడు రావాలా. ఆ జల ప్రళయానికి చిన్న చేసిన అది మునిగిపోయే అవకాశం ఉంటుంది. చిన్నది సముద్రంలో ఆ పెద్ద పెద్ద అలలకి చిన్న చిన్న పడవలు పల్టీ కొట్టి మునిగిపోతుంటాయి. గట్టిగా ఆలోచినప్పుడు చిన్నవి మునిగిపోతుంటాయి. కానీ పెద్దవి జస్ట్ అలా ఊగుతాయి తప్ప అయ్యేం మునిగిపోవు. అందుకని అంత సైజు పెట్టించాడు. అంత సైజు పెట్టడంలో ఉద్దేశం అది మునిగిపోకూడదు, పైగా వీటన్నిటికీ నివాస స్థానం కావాలా. కాబట్టి ఆయన సంకల్పాలు ఎప్పుడూ మారవు, అవి ఎప్పుడూ రాంగ్ కావు, అవి ఎప్పుడూ సత్యాలే. ఈ విషయం కూడా ఈ నోవహు జలప్రళయం మనకి ఒకసారి ఒక రిమైండర్ ఇస్తుంది. దేవుడు ఎలాంటి వాడో చూసావా, ఆయన ప్రణాళికలు ఎంత గొప్పవో చూసావా, నోవహు ఎలాంటి వాడో చూసావా, నోవహు ఏ రీతిగా దేవునికి విధేయత చూపించాడో చూసావా. ఎందుకు తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు? ఎందుకంటే ఈయన దేవుని ఆజ్ఞలకు విధేయుడయ్యాడు. ఆయన చేయమన్న పని ఎంత కష్టమైన పని అయినా సరే ఏ మాత్రం సందేహించకుండా, ఏ మాత్రం సాకులు చెప్పకుండా అది చేయడానికి ఆయన పూనుకున్నాడు. కాబట్టి ఎప్పటికీ బైబిల్లో మొట్టమొదటి అద్భుతం ఏదంటే ఇదే కదా. బైబిల్ చరిత్రలో మొదటి అద్భుత కార్యం ఏదంటే ఇదే, నోవహు ఈ జల ప్రళయమే. అది మొత్తం మీద తన కుటుంబాన్ని మొత్తం అందరినీ కూడా కాపాడుకోవడం అనేది. తర్వాత ఇక వాడలో ఉండిపోయాడు. మనం చదువుకున్నది ఏంటంటే నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్బో, సంవత్సరం అయిపోయింది నోవహును లోపల పెట్టి. నోవహుతో పాటు ఆ జంతుజాలాన్ని పశుపక్షులను పెట్టి సంవత్సరం అయిపోయింది, ఆమెకి బయటికి తీసుకొద్దాం అని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంటే ఆయన ప్రచండమైన వాయువు, నీరు నిండిపోయి ఉంది. ఇప్పుడు గాలే క్లియర్ చేయాల. ప్రచండ వాయువులనైనా వదిలినప్పుడు నీళ్లు మెల్లగా తగ్గిపోవడం మొదలైపోయింది. అక్కడితో కాకుండా అగాధ జలాల ఓటల్ని సీల్ చేసేసాడు. మళ్ళీ అవి ఆకాశపు తూముల్ని సీల్ చేసేసాడు. అవి లేవని కాదు, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎప్పుడు కావాలో అప్పుడు మళ్ళీ వాటిని ఓపెన్ చేస్తాడు. అది శాశ్వతంగా ఏం పోలా, తాత్కాలికంగా వాటిని క్లోజ్ చేశాడు అంతే, బిగించి అట్టు పెట్టాడు. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు. అది ఒకేసారి కాదని చెప్పాడు కాబట్టి ఎక్కడ కావాలో అక్కడే, ఎక్కడ కావాలో అక్కడే. నిన్న ఒక వీడియో చూశాను. ఆఫ్రికాలో ఏదో ఒక చిన్న దేశం, చాలా చక్కగా ప్రకృతి సంబంధంతో చాలా బాగుంటుందంట. ఆ దేశం చాలా అందంగా ఉంటుందంట. ఆ దేశంలో ఒక అందమైన చెరువు ఉందంట, చాలా చక్కగా ఉంటుందంట చెరువు. మంచి వాటర్ అది కూడా చాలా బాగుంటుందంట, చాలా అందంగా ఉంటుందంట. ప్రకృతి సిద్ధంగా అందరికి వెళ్తుంటారు, అంత అందమైన చెరువు. ఓ రాత్రి అందరూ హాయిగా నిద్రపోతున్న సమయంలో ఆ చెరువు అడుగు నుంచి ఒక పేలుడు లాంటిది వచ్చిందంట. చెరువులో అడుగు నుంచి ఒక పెద్ద పేలుడు వచ్చిందంట. ఆ పేలుడుతో వాటరు, గ్యాసులు చాలా పైకి వెళ్ళి గట్ల మీద పడి మొత్తం ఆ ఊరు ప్రాంతం అంతా కూడా పొర్లిందంట. అదంతా కార్బన్ డైఆక్సైడ్ అంట. అది అక్కడెక్కడెక్కడెక్కడ భూమిలో పుట్టినప్పుడు ఇది పల్లంగా ఉండి అక్కడికి చేరుకుని ఇక్కడ స్టోర్ అయిపోయిందంట. అది అక్కడెక్కడ పుడతా ఉంటుంది, నేల పొరల్లో ఇది పుడతా ఉంటుంది. ఆ పుట్టిన ఈ గ్యాసెస్ అన్నీ కూడా
ఈ చెరువు లోతుగా ఉంటుంది పల్లం. దాంతో ఆ పల్లానికి చేరి ఈ చెరువు మధ్యలో ఒక న్యూక్లియర్ బాంబులాగా ఉండిపోయిందంట అది. అది ఉండిపోయి ఉన్నటువంటి ఒక రాత్రి టైంలో ఢామును పేలి పైకి ఆకాశం దాకా ఎదజల్లి గట్ల మీద నుంచి ఊరంతా పొర్లితే పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది, ఆక్సిజన్కి లేకుండా చేసేస్తుంది. మనిషి బతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్కి లేదు, మొత్తం కార్బన్ డైఆక్సైడ్ అయిపోయి ఇక ఎవడు మట్టుకాళ్ళు నిద్రలో వెళ్ళి ఊపిరి అందక చచ్చిపోయారు మొత్తం. ఆ ఊరోళ్ళే ఎత్తైన కొండ మీద ఉన్నారంటే 7 మండుగురు ఎత్తైన కొండ పైన ఉన్నారంట. వాళ్ళకి ఈ ఎఫెక్ట్ తగలేదు, వాళ్ళు బతుకున్నారు. వాళ్ళు కొండ దిగి కిందకు చూస్తే ఎక్కడ చూసిన గుట్టలు అని శవాలు. 1700 మంది చచ్చిపోయారు మనుషులు, 1700. 3000కు పైచిలకు జంతువులు అన్నీ చచ్చిపోయి ఉన్నాయి మొత్తం మీద. ఒక్క రాత్రి సాయంకాలం చక్కగా నిద్రలోకి వెళ్ళి భోజనం చేసి అందరూ తెల్లారేసరికి మొత్తం శవాలు. ఎక్కడుంది అది? ఇంతమందిని అంత సైలెంట్గా చంపేసింది, చప్పుడు లేదు, చప్పుడు లేదు. చూడండి, అలాంటి ఆయుధం ఉంది అక్కడ. దేవుడు ఎందుకు అనుమతించాడు దాన్ని అలా? ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి మనకేం తెలుసా? ఇప్పుడు యూట్యూబ్ని ఒక్కొక్కసారి మీరు చూస్తే వండర్స్ తెలుస్తుంటాయి. ఉన్నట్టుండి నడు రోడ్డు మీద ఉన్నటువంటి రోడ్డు అలా కిందకి వెళ్ళిపోతుంది. దాని మీద వాహనాలు ఉంటాయి, ఆ వాహనాలతో పాటు అలా అగాధంలోకి వెళ్ళిపోతున్నాయి అంతే. అది రోడ్డు పక్క ఒక భాగం మొత్తం అలా దిగిపోతుంది, ఉన్నటువంటి దిగిపోతుంది. ఎలా? ఇవన్నిటిని గురించి అసలు ఆలోచించండి. ఇప్పుడు మనం ఉండేది సేఫా? ఏమవుతుందో, ఏ పక్క ఎక్కడ దిగబడిపోతుందో మనకు తెలుసా? ఎక్కడ ఇలాంటి గ్యాస్ రిలీజ్ అవుతుందో మనకు తెలుసా? నిన్ను ఉన్నాయో భూమి మీద దాచిపెట్టాడు దేవుడు మానవాళిని నియంత్రించడానికి, ఆయన భయం వారికి చూపించడానికి, భయభక్తులు నేర్పించడానికి. ఇలాంటి ఆయుధాలు ఆకాశపు తూములు మూసి అట్టిపెట్టాడు. ఎక్కడ కావాలో అక్కడ తెరిచేస్తాడు, మొత్తం కొట్టుకెళ్ళిపోతారు. అగాధ జలాలు లోపల దాచిపెట్టాడు, వాటిని సీలేశాడు. వాటిని ఎప్పుడు వదులుతాడో తెలియదు. అవసరం మేరకు వాటిని ఉపయోగిస్తాడు. ఒక గురుదండ్రి ఇచ్చాడు కదా, దాని గురించి మాట్లాడుకున్నాం మనం. నేను మేఘల్లో నా ధనుస్సును ఉంచుతాను, అది నీతో నేను చేసిన నిబంధనకు అదే గుర్తు. భూమి మీద జనమందరినీ ఒకేసారి నేను ఇంక చంపను. ఎందుకంటే వీళ్ళ పాపం, వీళ్ళ దోషం, వీళ్ళ హృదయంలోని ఊహ బాల్యం నుండి కేవలం చెడది. కాబట్టి మళ్ళీ నాశనం చేసి మళ్ళీ కొత్త సృష్టి నేను చేయలేను. అందుకనే ఏదో ఒక భాగం ఎక్కడ పాపం పెరిగితే అక్కడ మట్టుకే అని ఒక నిబంధన, నోహిక్ కోవెనెంట్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అది దానికి గుర్తుగానే ఈయన ఉంచిన వాడిగా కనబడుతున్నాడు. అలాగే గాడ్స్ మెర్సీ అండ్ గ్రేస్, దానికి గుర్తుగా కూడా ఆయన ధనస్సును ఉంచుతున్నాడంట. ఏ వార్ బౌ లే డౌన్, ఒక యుద్ధ ఆయుధాన్ని కింద పెట్టేశాడు. మనవాళ్ళు చెప్తారు, భారతంలో చెప్తాడు అస్త్ర సన్యాసం అంటారు. భారత కథలో చెప్తారు అస్త్ర సన్యాసం చేశాడు. భీష్ముడు శిఖండిని చూసి అస్త్ర సన్యాసం చేశాడు. నేను ఇంకా యుద్ధం చేయను, అవి నాకు వెళ్ళి బాణాలు కింద పెట్టేస్తున్నాను అని చెప్పేసి పెట్టేశాడు. అస్త్ర సన్యాసం అన్నమాట. అలాగే దేవుడు కూడా ఒక రకంగా తన ఆయుధాన్ని కింద పెట్టేశాడంట. ఆయుధాన్ని కింద పెట్టేశాడు. కిషట్ అని చెప్పాను కదా, కిషట్ అంటారు హెబ్రీ భాషలో. బౌ అంటే కిషట్, ఒక ఆయుధం, యుద్ధ ఆయుధం. దాన్ని వేసాడు. ఏ వార్ బౌ లే డౌన్, ప్రభు నేల మీద పెట్టేశాడు. ఈ ఇంద్రధనస్సు లేదా దేవుని యెహోవా యొక్క ధనస్సు అందుకు సూచనగా మనకి కనబడుతుంది. అలా ఆ ప్రాంతాల్లో ఆయన ఆయుధాలను అక్కడక్కడ దాచిపెట్టేశాడు. ఎప్పుడు ఏది కావాలో అప్పుడు దాన్ని విడిచిపెడతాడు. ఆఖరికి
జోరీగలు, కందిరీగలు, మిడతలు, తేళ్ళు, పాములు, కప్పలు, ఈగలు, ఇవి అలాగే చిన్న చిన్న తెగుళ్ళు కాటుకు తెగుళ్ళ దానికి కారణం ఇవన్నీ కూడా ఆయన దండలేనట. ఎప్పుడు ఎక్కడ ప్రయోగించాలో అక్కడ ప్రయోగిస్తాడు దేవుడు ఖచ్చితంగా. అన్నీ ఆయన దగ్గర అట్టు పెట్టుకుని ఉన్నాడు. తాత్కాలికంగా వీటికైతే అప్పుడు సీల్ చేశాడు. అప్పటి నుంచి భూమి మీద మొత్తానికి ఒకేసారి అయితే జలప్రళయం వచ్చేటువంటి అవకాశమే లేనే లేదు. ఇప్పుడు ఈయన గుర్తుపెట్టుకుని మొత్తం మీద నేలను ఆరిపోచేసి వారిని వెలుపలికి తీసుకుని రావడానికి ఆయన సంసిద్ధుడైపోయాడు. అక్కడికైనా భూమి మీదకి వచ్చే టైంకి వచ్చే మొత్తం మీద సంవత్సరం 10 రోజుల పాటు వాళ్ళు లోపలే ఉండిపోయిన వాడుగా ఉన్నాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇలా ముగిచ్చేద్దాం అనుకున్నాం కదా, కానీ మరి ఇంకా పాయింట్ కూడా ఉంది, ముందుగా వెళ్ళే ఇంకో 2 ఉన్నాయి. ముగించేద్దామా ఇంకా ముందుకెళ్దామా ముందుకెళ్ళే పని అయితే కొద్దిగా ఇక్కడ కంక్లూజన్కి వద్దాం కదా. ఏం చేశాడంటే ఈయన ముందు దానిలో నుంచి ఒక దాన్ని బయటికి పంపించాడు. చూడండి, నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చును. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరాలు కనబడ్డాయి. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన వాడ కిటికీ తీసి ఒక కాకిని, 8-7వ వచనం ఇది, ఒక కాకిని ఆయన బయటికి విడిచిపెట్టాడంట. ఒక కాకిని ఒకసారి ఎలా ఉండు పరిస్థితి చూసొత్తం కోసం అని చెప్పేసి ఒక కాకిని బయటికి పంపిస్తే అది ఏం చేసిందంట, బయటికి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూనే ఉంది కానీ రాలేదంట. వెనక్కి తిరిగి రాలేదంట. ఎందుకంట? ఆ తర్వాత ఒక నల్ల పావురాన్ని పంపించాడు. అది 8వ వచనంలో ఉంటుంది. నల్ల పావురాన్ని వెలుపలికి పంపిస్తే అది అట్ట తిరిగి మళ్ళీ వచ్చేసింది. దీనికి నిన్న నేల మీద కాలు పెట్టడానికి వీలు లేదంట, అందుకని నల్ల పావురం వచ్చేసిందంట. మరి కాకి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎందుకు రాలేదు దానికి తిరిగి? కాకిని తినకూడదు అని చెప్పాడు మనకి. తినకూడనటువంటి వాటిల్లో కాకి ఒకటి. కాకిని మనం తినకూడదంట. ఈ కాకి బయటికి వెళితే ఇప్పుడు చచ్చిపోయిన నీళ్ళు ఉంటారు, మనుషులు చచ్చిపోయి, పీరుగులు చచ్చిపోయినటువంటి జంతువులు కుళ్ళిపోయి ఉబ్బుపోయి తేలు ఉంటాయి కదా, ఈ కాకి పోయి వాటి మీద వాళ్ళు అట్లా పీకు తింటే మొదలెట్టింది తప్ప అది వెనక్కి తిరిగి అది రాలే. అశుద్ధం. పైగా ఏ పని నిమిత్తం పంపించాడో ఆ పనిని అయితే దేవుడు కాకిని కూడా వాడుకున్నాడు అనుకోండి. ఏలియాకు రొట్టె మాంసం మొక్క కాకి ద్వారానే అందించాడు. కానీ ఈ కాకి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. ఆ తర్వాత నల్ల పావురాన్ని పంపించాడు. అది బయటికి వెళ్ళి అలా తిరిగింది కానీ ఎక్కడ కాలు పెట్టడానికి దానికి మంచి చోటు కనపడలా, ఆరిన నేల కనపడలా. అందుకని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసింది. తిరిగి వెనక్కి వచ్చేసింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ 7 దినాలు చూసి మళ్ళీ అదే నల్ల పావురాన్ని మళ్ళీ బయటికి పంపించాడు. ఈసారి అది బయటికి వెళ్ళిపోయింది. అట్ట తిరిగి సాయంకాలానికి ఒక ఒలివ చిగురు నోటు పట్టుకుని వచ్చింది. నేల ఆరిపోయింది. మళ్ళీ నేల మీద మళ్ళీ మొక్కలు మొలవడం మొదలైంది. కాబట్టి మనం బయటికి ఇంకా వెళ్ళచ్చు అనేటువంటి సంజ్ఞ. అది పట్టుకుని వెనక్కి వచ్చిందనమాట. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 7 రోజులు మట్టుకు ఓపిక పట్టి మళ్ళీ వదిలితే అది ఇంకా రాలేదు. ఒక 7 రోజులు ఉండి మళ్ళీ అదే పావురాన్ని మళ్ళీ పంపిస్తే ఇంకా రాలా. అంటే స్వేచ్ఛగా తిరగడానికి నేల ఆరిపోయి దానికి ఆహారం దొరికేటువంటి పరిస్థితి కూడా ఉంది.
వెనక్కి తిరిగి ఇంక రాలేదు. అప్పుడు ఏం చేశాడు, పై కప్పు ఓపెన్ చేసేసాడు. ఈ ఎగిరే పక్షులన్నీ ఆనందంగా మళ్ళీ పైకి వెళ్ళిపోయినాయి. ఈ పెద్ద ద్వారాన్ని తీసేస్తే అందులో ఉండే అన్నీ కూడా జంతువులన్నీ బయటికి వెళ్ళిపోయాయి. అలా నేల మీద నుంచి ఓడలో కాలు పెట్టిన నోవహు కుటుంబం, తనతో పాటు చాలా జీవరాశులు, ఇవన్నీ మళ్ళీ తిరిగి నేల మీదకి వచ్చేసాయి కదా. 15 వచ్చంలో అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులు నీ కోడలను ఓడలో నుండి బయటకు రండి. బయటకు వచ్చాడు, తెరిచేశాడు దేవుడు. సంవత్సరం 10 రోజులకి మళ్ళీ ఆయన నేల మీద అడుగు పెట్టినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. దేవుడి ప్రణాళిక ఎప్పుడు కూడా అది ఎప్పుడు ఫెయిల్ కాదు. దాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడు లోపలికి పంపించాలి, ఎప్పుడు లోపల నుంచి మళ్ళీ వెలుపలికి తీసుకొని రావాలి, అది ఆయనకు మాత్రమే తెలుసు. అలా ఏదైనా ఒక సమస్యలోకి ఎప్పుడు పంపించాలి, ఆ సమస్యల నుంచి బయటికి ఎప్పుడు మనల్ని తీసుకొని రావాలి, అది ఆయనకు మాత్రమే తెలుసు. మన ఇంట్లో పెట్టి తల్లి పెట్టేశారు ఇక్కడ, మనకి ఎలా ఉంటుంది? ఊరినే తల్లి పెట్టరుగా, ఏదో మంచి ఉద్దేశంతో పెట్టుంటారు. ఒక ప్రమాదంలో పడతామని పెట్టి ఉండొచ్చు. వాళ్ళు ఎప్పుడు తీరుస్తారు? ప్రమాదం దాటిపోయింది అన్నప్పుడే తీస్తారు. కాబట్టి అప్పటిదాకా ఓపికతో లోపల ఉండాలి తప్ప నానాగళ్ళు చేయకూడదు, నానా అల్లరి చేయకూడదు. దేవుడు ఒక్కొక్కసారి మనల్ని ఒక అవసరతలోకి నెట్టేస్తాడు. అది లోక సంబంధంగా చూసుకుంటే మనకి ఎంతో కష్టంగా అనిపిస్తుంది. అసలు దీనిలోంచి మనం బయటపడగలమా? ఇందులోనే మనం పోతామా? దారి తెన్ను కనపడట్లేదు, ఏరేవికి వెళ్ళిన మొలపరిగే, ఇలాంటివన్నీ మనకి తట్టుతూ ఉంటాయి. అయితే ఇచ్చింది ఎవరి సమస్య? ఒక్కొక్కసారి మనకు మనంగానే చేయకూడని చేసి మనం పడుతుంటాం. తర్వాత మళ్ళీ దేవుడా తప్పు చేసామంటూ ఆయన దగ్గరికి వస్తుంటాం. కొన్ని కావాలని దేవుడు మనల్ని గెంటుతాడు. యోబుని గెంటాడుగా, కావాలని యోబుని శోధనలోకి గెంటాడు. దేవుడే గెంటాడు, యోబులో తప్పేమీ లేదు. సాతాను నోరు మోయించడానికి, సాతాను ఓడించడానికి యోబుని దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు. సాతాను ఓటమికి దేవుడు సంధించిన యోబు అనేటువంటి అస్త్రం అది ఫెయిలుగాల. సాతాను మామిడి పగలగొట్టింది కదా. యోబు అనేటువంటి ఆయన యొక్క భక్తి సాతాను మాడుని పగలగొట్టింది. సాతాను ఓడిపోయాడు. అలా శత్రువును ఓడించడానికి దేవుడు మనల్ని ఒక సాధనంగా వాడచ్చు. ఆయన చేతిలో సాధనమైపోయి ఉన్నాం మనం. కాబట్టి ఏం చేయాలి మనం? పరిస్థితి ఎలా ఎదురైతే అలానే దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. నా ద్వారా ఏం జరిగించాలనుకుంటున్నాడో అవి ఆయన తప్పకుండా జరిగిస్తాడు. ఇప్పుడు మనందరం ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళమా? కాదు. ఆదాములోని 10వ తరము నోవహు. ఆదాము తర్వాత 10వ తరము నోవహు. 10 తరాలు అయిపోయినాయి. ఆ 9 తరాలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఏ 10వ తరం పడిన నోవహులో నుంచి మళ్ళీ కొత్తగా సృష్టి మొదలైంది. కాబట్టి నోవహులో నుంచి వచ్చిన వాళ్ళవి మనం. నోవహు 3 కొడుకులు. కానాను జాతులన్నీ హాము సంతతి. కానాను జాతులన్నీ కూడా హాము సంతతి. అబ్రహాము షేములో నుంచి వచ్చాడు. అబ్రహాము షేములో నుంచి వచ్చాడు. నోవహు ఇచ్చినటువంటి మాట ఏముందో, హాము షేముకు దాసుడు అవుతాడు అని ఒక మాట చెప్పాడు. ఆ ప్రకారంగా ఈ హాము దేశాలన్నీ షేము సంతతికి స్వాస్యంగా వచ్చేసాయి. ఇక మిగిలిన జనాలు యాపేతులో నుంచి వచ్చిన వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా యాపేతులో నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడున్న 3 జాతులు
నోవహు ముగ్గురు కుమారుల నుంచి వచ్చినాయే. ఎందుకంటే ఆదాము అప్పటికి 10 తరాలు వెనకూడు, వాళ్ళందరూ పోయారు, వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు మనకి ఎవరు మిగిలినారంటే నోవహే. ఇప్పుడు మనం నోవహులో నుంచే వచ్చాం. దేవుని ఉద్దేశం కూడా అదే, నోవహులో నుంచి మళ్ళీ నూతనమైన జనాన్ని, ఒక నీతిగల జనాన్ని నేను సృష్టిస్తాను అనుకుని గత వాళ్ళందరినీ కూడా నాశనం చేసేసినట్లుగా మనం చూస్తాం కదా. కాబట్టి దేవుడు మరి నోవహుని ఎన్ని రకాల్లో మనకి ఒక మైల్ స్టోన్ చేస్తున్నాడు, ఒక ల్యాండ్ మార్క్ చేస్తున్నాడు. అయ్యే విషయాలు నోవహులా మనం ఉండాలా అని మనం నిర్ణయించుకోవడానికి మన ముందు ఈ స్టోరీని పెట్టేశాడు. ఇప్పుడైతే స్టోరీగా చెప్పుకుంటున్నాం, అప్పుడైతే జరిగినటువంటి సంఘటన. మనం చెప్పుకునే కథలు చాలా మటుకు జరిగినటువంటి సందర్భాల్ని పురస్కరించుకునే వస్తాయి. ఏదో ఒకటి మూలం లేకుండా ఏ స్టోరీ పుట్టదు. చెప్పే ప్రతి కథ ఉత్తి కథ కాదు, దానికి మూలం ఆరిజిన్ ఒకటి ఉంటుంది. అయితే తర్వాత నలుగురు నోళ్ళలోకి వచ్చేసరికి 4 రకాలుగా అది మారుతూ ఉంటుంది, కానీ మూలం మట్టుకు ఒకటి ఖచ్చితంగా ఉండే తీరుతుంది కదా. ఇప్పుడు నోవహులా మనం కూడా ఏం చేయాలి? దేవుడు మనుషులతో మాట్లాడతాడు అనడానికి రుజువు ఇక్కడ నోవహుగానే కనపడతాడు. అందుకు ముందు వాళ్ళతో దేవుడి సంభాషణలు ఏమీ కనపడవు మనకి. హనోకు దేవునితో నడిచాడు అంతవరకు ఏముంది తప్ప, వాళ్ళతో దేవుడు మాట్లాడినట్టు ఇలా చేయండి అలా చేయండి అని చేయించినట్టు ఏమీ లేవు, ఏమి ఉండవు. కానీ నోవహుకు మాత్రమే దేవుని వాక్కు వచ్చింది. ఆ వాక్కును అంతకుముందు సందర్భాలు లేకపోయినా సరే దాన్ని నమ్మి దేవుడు చెప్పిన ప్రతీది, అది ఎంత కష్టమైనా సరే ఎంతో ఓపికతో కుటుంబం అంతటిని కూడా ఐక్యం చేసుకుని ఆ కార్యాన్ని సాధించినటువంటి వాడు నోవహు. ప్రధానంగా కుటుంబ రక్షణ. యావత్ సమాజము చెడిపోతూ ఉన్న ఈ సమాజంలో నుంచి మన కుటుంబాన్ని మనం ఎలా కాపాడుకోవాలనడానికి నోవహే మనకి ప్రేరణ. చెడ్డ సమాజం, ఎటువంటి చెడ్డ సమాజం అంటే దేవునికి బహుగా కోపం పుట్టించిన సమాజం, ఆయన ఆగ్రహాన్ని జలప్రళయం రూపంలో కురిపించినటువంటి సమాజం. అటువంటి భయంకరమైన సమాజంలో ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని మట్టుకు ఆ వాసన అంటకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవడంలో నోవహే హీరో. కాబట్టి ఈ విషయంలో మనం నోవహునే మనం ఆదర్శంగా తీసుకోవాలి. నోవహు వలె నేను కూడా ప్రభు మాట వినడానికి, ఆయన చెప్పింది ఎంత కష్టమైనా సరే దాన్ని చేయడానికి నేను సంసిద్ధుడను, సంసిద్ధురాల్ని కావాలి. అలాగే చుట్టూ సమాజం, ఈ లోకం ఎంతగా చెడిపోయినా నా కుటుంబాన్ని మట్టుకు చాలా భద్రంగా నేను కాపాడుకోవాలి అనడానికి నోవహే నాకు మాదిరి అని ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం. ఇప్పుడు మూల పురుషుడు నోవహు అయిపోయాడు, ఆదాము కాదు, నోవహు అయిపోయాడు. ఇటువంటి స్థానం వచ్చేసింది నోవహుకి. అలాంటి నోవహుని మనం ఆదర్శంగా తీసుకుందాం. ఇటువంటి గొప్ప చరిత్ర జరిగినటువంటి సంఘటనల్ని మనం మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ ధ్యానించుకోవడం ద్వారా మనం కూడా నోవహులాగానే ప్రభు మాట వినడానికి మనం సంసిద్ధులం కావాలా. అలాగే నోవహులానే ఒక మాదిరి లోకానికి చూపించేవారు కావాలా. ఇటువంటి సన్నివేశాలు మన కోసం రాసిపెట్టిన దేవుడు, ఆయన మాత్రమే ఆరాధనీయుడు. ఆరాధన చేద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలనైనా మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి నోవహుని గురించి నాయన, ఆయనను వాడలో ప్రవేశపెట్టిన తర్వాత సంవత్సరం 10 రోజులకు మళ్ళీ వెలుపలికి మీరు తీసుకొచ్చారు. అప్పుడు కాలమానాన్ని లెక్కించడానికి సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. కేవలం నాయన నోవహు జీవితాన్ని మరి లోకానికి అప్పుడు క్యాలెండర్ చేశారు. ఎంత గొప్ప దేవుడు నాయన. లోకరక్షకుడిగా క్రీస్తు లోకంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి కాలం లెక్కింపబడుతుంది. క్రీస్తు తర్వాత, క్రీస్తుకు పూర్వము అని
అదే రీతి నాయన అప్పుడు కూడా నోవహుకు పూర్వం, నోవహు తర్వాత అని నోవహు యొక్క వయసుని మాకు మీరు క్యాలెండర్గా చేయడం ద్వారా నోవహుని ఎంతగానో హెచ్చించారు. అందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు. ఆయన నోవహుని మేము మాదిరిగా తీసుకోవాలా, ఎందుకంటే మీరు మాట్లాడి చాలా భారమైన పని తనకు అప్పచెప్పిన మారు మాట్లాడకుండా ఆ పని చేయడానికి తను సిద్ధపడి తన కుటుంబాన్ని కూడా తనను వెంబడించేలా చేసుకున్నాడు. చివరికి తన కుటుంబం మాత్రమే రక్షింపబడినట్లు కూడా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి నైనా నోవహును మేము కూడా మాదిరిగా చేసుకుని నోవహు వలె మీ మాటకు విధేయత చూపించి నడుచుకోవడానికి సహాయం చేయమని కోరుతా ఉన్నాను. అని మా ప్రియులు ఇప్పుడు ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 19వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు, 6, 7, 8 వచనాలు చదువుదాం. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయ వెళ్ళాలని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేనెవ్వని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లిందునని ప్రభుతో చెప్పెను. దేవుని పరిశుద్ధ వాక్యానికుల్లో దీవించడం గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో అనుగ్రహించినటువంటి మరొక పునరుత్థాన దినాన్ని బట్టి వందనాలు నాయన. మరి ఈ యొక్క ఆరాధన ముందు వర్తమానంలో మీరు మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాన్ని బట్టి శృతిస్తూ ఉన్నాను. మరొకమారు నన్ను నిలబడబోతున్నాను. మా వెనుకల్లోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీని నుండి బలహీన ప్రభావం నేను మాట్లాడడానికి నిలబడబోతుండగా నన్ను మరుగు చేయండి. నన్ను ఖాళీ చేసి మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకోండి. చేర్చబడిన మా ప్రియులను బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గౌని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయమని ప్రభువు మా రక్షకుడి యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక సమయం దేవుని వాక్కు ధ్యానించుకోవడానికి మనకు అనుగ్రహించారు. అత్యంత శ్రేష్టమైన సమయానికి మనం వెళ్ళబోయే ముందు ఒకసారి ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో పాలు పొందడానికి మనం ఎలాంటి సంసిద్ధత కలిగి ఉండాలా అనేదాన్ని మరొకసారి సరిచూసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి యేసు ఎవరు అని చూడాలని అనుకున్నాడు. 18వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చూస్తే అక్కడ కూడా ఒక వ్యక్తి, ఆయన ధనవంతుడు, యవనస్తుడు, అధికారి, తను కూడా ప్రభువును చూసి నిత్యరాజ్య వారసత్వానికి ఏం చేయాలో తెలుసుకోవాలని ఆయన వచ్చాడు. 18వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు, 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. మళ్ళాటోళ్ళే వాళ్ళు కూడా. అయితే 19వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి, ఇతని గురించి కొంచెం నెగిటివ్గా రాయబడింది. ఇతను స్వార్థపరుడు, ఏమాత్రం కూడా దేవుని ప్రేమను చూపించనటువంటి వాడు, లోభి, దోచుకునేవాడు, పిసినారి, ఇలాంటివి ఆయన గురించి ఉన్నాయి. అలాంటి వ్యక్తి యేసు ఎవరో చూడాలని వచ్చాడు. అయితే ఈ అధికారికి ఇటువంటి లక్షణాలు ఏమీ చెప్పబడలా. అతను ఒక యవనస్తుడు,
ధనవంతుడై ఉన్నాడు, తను ఒక అధికారి అని కూడా. ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా ఈ వ్యక్తిని గురించి రాయబడింది. అయితే ఈ జక్కయ్య గురించి లోకా 19 తప్ప మిగతా ముగ్గురు ఎవరు రాయలే, ఈయన ఒక్కడే రాశాడు. వీరి వ్యక్తిత్వాన్ని మనం చూడాలి, వాటితో మనల్ని పోల్చుకోవాలి. మనం ఎవరిలా ఉండాలి, దాన్ని మనం ఎవరిలా ఉంటే ప్రభు దేహంలోనూ రక్తంలోనూ పాలు పొందడానికి మనకి అర్హత ఉంటుంది. దాన్ని చెక్ చేసుకోవడానికి వీరిద్దరిని ఒకసారిగా మనం చూద్దాం. ఈ అధికారి అయితే ప్రభువును చూచి, అంటే ఆయన చూడడానికి, ఆయనతో మాట్లాడడానికే వచ్చాడు. జక్కయ్య అయితే చూడాలని వచ్చాడు తప్ప మాట్లాడని రాయలా. ఆయన ఎవరో చూద్దామని మాత్రమే వచ్చాడు జక్కయ్య. కానీ ఈ అధికారి మట్టుకు చూసి ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశ కలిగి వచ్చినాడు. ఆయన అధికారి, యవనస్తుడు, ఐశ్వర్యవంతుడు. అంటే మనుషులు ఏం కోరుకుంటారో ఆ మూడు అతనికి ఉన్నాయి. మనుషులు యవన కాలాన్ని ఇష్టపడతారు కదా. ముసలాళ్ళు అయిపోయినా యవన కాలం గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడతారు, ఎందుకంటే ఇష్టమైన కాలం అది కాబట్టి. నేను చెప్తూ ఉంటాను, అప్పుడు ఇలా ఇప్పుడు ఇలా అని. మరి చెప్పుకోవడానికి అయ్యి ఉన్నాయి, ఇప్పుడు ముసలాళ్ళు అయిపోతాం కదా. అటువంటి యవనంలో ఉన్నాడు ఇతను. ఇప్పుడు కొంతమంది యవనస్తులుగా ఉంటారు కానీ ఐశ్వర్యం ఉండదు, ఎన్నో కోరికలు ఉంటాయి, తీర్చుకోవడానికి డబ్బు ఉండదు. అప్పుడు కూడా యవనాన్ని ఎంజాయ్ చేయలేరు. కానీ ఇతనికి ఆ ఐశ్వర్యం కూడా ఉంది, యవనం ఉంది, ఐశ్వర్యం ఉంది. చాలా సంతోషం. ఇంక రెండు ఉన్నా కొంచెం అధికారాన్ని కూడా మనం కోరుకుంటూ ఉంటాం. అధికారం అంటే ఇంకా చెప్పక్కర్లేదు, అలాంటి అధికారం కూడా ఉంది ఈయనకి. నేను వచ్చి ప్రభువుని చూసి సత్పురుషుడా, వేరే చోట సద్బోధకుడా అని రాయబడింది. సద్బోధకుడా, ఈయన సత్పురుషుడా అని అడిగితే సద్బోధకుడా, సత్పురుషుడా, ఎందుకలా అంటున్నావు నన్ను నువ్వు అన్నాడు ప్రభు. ఆయన ఒప్పుకోలే. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నావు అని ఆయన ఇష్టపడలే. సత్పురుషుడు లేకపోతే సద్బోధకుడు ఒక్కరే, ఆయనే తండ్రి అని చెప్పాడు. ఆ తర్వాత అతను ఇంకేమన్నాడంటే, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాదని ప్రభు చెప్పేసిన తర్వాత ఆయన అడిగిన దానికి జవాబు చెప్తున్నాడు. నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేం చేయాలి అనే ప్రశ్న. ఆ ప్రశ్నకు ఈయన జవాబు చెప్తున్నాడు. మీరు ఆజ్ఞలు విన్నావు కదా, వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, ఇవన్నీ ఎరుగుదవు కదా. అయ్యయ్యో, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను చేస్తున్నాను, నాకు బాగా తెలుసు అని చెప్పి నేను అంటే బాల్యం నుండి వీటన్నిటిని చేస్తున్నాను అన్నాడు. అప్పుడు బాబు ఒకటి చెప్పాడు, ఇవన్నీ నువ్వు చేస్తున్నావు ఓకే, ఇవన్నీ ఒక్కొక్క సున్నగా పెట్టుకో, ఇవన్నీ ఒక్కొక్క సున్నగా పెట్టుకో. అయితే ఆ సున్నలకి ఎడం వైపున ఒకటనేది ఉండాలా, లేకపోతే ఎన్ని సున్నలున్నా అవి సున్నలే, అంతే కదా. 10 సున్నాలు పెట్టేశాం, వాటి విలువ ఏంటి? ఓ సున్నా అంతే. కానీ అటువైపు ఎడం వైపున ఒకటి పెడితే ఇప్పుడు ఏమైపోతాయి? 10 సున్నాలు పెడితే ఏమవుతాయి? ఒకటి పక్కన ఎంత అవుతుంది? 100 కోట్లు అవుద్దా? 1000 కోట్లు అవుద్దా? 100 కోట్లు అవుద్దా? 1000 కోట్లు అవుద్దా? 100-1000 కోట్లు అవుతాయి మొత్తం మీద. ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా చెప్పరు.
6 సున్నాలు ఉంటే 1,00,000 అవుతుంది కదా. 5 సున్నాలు అయితే 1,00,000, 5 సున్నాలు అయిన తర్వాత 1,00,000 వస్తుంది. 6 సున్నాలు అంటే 10 లక్షలు అవుతుంది. 7 సున్నాలు అయితే 1 కోటి అవుతుంది. కాబట్టి 10 సున్నాలంటే 1000 కోట్లు అవుతుంది కదా. 10 సున్నాలు ఒకటి లేకుండా 10 సున్నాలు ఉన్న సున్నే, ఆ ఎడమ వైపున 1 ఉండాలి. అప్పుడు మాత్రమే సున్నాలకు వాల్యూ వస్తుంది. కాబట్టి నీకు 1 కొదువుగా ఉంది అని చెప్పాడు. నువ్వేమేమి చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను అని నువ్వు చెబుతున్నావో అవన్నీ సున్నలుగానే మిగిలిపోయాయి. వాటి పక్కన 1 కావాలి. 1 తక్కువగా ఉంది నీకు. ఆ 1 ఏంటంటే నీకున్న ఐశ్వర్యం, అది అడ్డంగా ఉంది. నీకున్న అధికారం, అది అడ్డంగా ఉంది. నీకున్న యవనీచ్ఛలు, అవి కూడా అడ్డంగానే ఉన్నాయి. ఈ 3 నిత్యరాజ్య వారసత్వానికి అడ్డంగా ఉన్నాయి. కాబట్టి ఆ 3టిని వదిలిపెట్టేసి నన్ను వెంబడించు. అప్పుడు ఈ సున్నల పక్కన 1 చేరుతుంది. అప్పుడు నీకు నిత్యరాజ్యం దొరుకుద్ది అన్నాడు. ఏంటి, నా ఐశ్వర్యం అంతా వదిలేయాలా? అమ్మేసి పేదలకు ఇచ్చేయాలా? నా అధికారాన్ని వదిలేయాలా? ఈ యవ్వన ప్రాయంలో ఉన్న కోరికలన్నింటినీ కూడా వదిలేసి నిన్ను వెంబడించాలా? గొప్పడు భలే చెప్పేలే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అది అతని కథ. ఈయన వచ్చాడు ఆయన చూడడానికి. యేసు ప్రభుతో మాట్లాడాలని, లేకపోతే నిత్యరాజ్యాన్ని కోరాలని ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు ఈయనకి. ఒకే ఒక కోరిక. ఎవరు చూసినా యేసుప్రభు యేసుప్రభు అని చెబుతున్నారు. ఎందుకంటే ఇతను సుంకపు గుత్తదారుడు. సుంకపు మెట్టి దగ్గరికి వచ్చి ఆ పొరుగు ఊర్ల నుంచి వ్యాపారాలకు వచ్చే వాళ్ళందరి దగ్గర పన్నులు వసూలు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళందరూ యేసుప్రభు గురించి చెప్పుకుంటున్నారు. రకరకాల ఊళ్ళ నుంచి వస్తారు కదా. మన ఊర్లో వ్యాపారం చేస్తాకి ఇంకా వేరే వేరే ఊర్లు తిరుగుతా కూడా ఇక్కడికి వస్తుంటారు. కేవలం ఈ ఊర్లోనే వ్యాపారం చేస్తే బతికెళ్ళరుగా. బండి వేసుకొని జాంకాయలంటే వచ్చినాడు వనపల్లి, ఎనికేపల్లి, అడుకోళ్ళు, నడమరు ఇవన్నీ తిరుగుతాడు. అలానే ఆయా ఊర్లు తిరుగుతూ ఎరుకు కూడా వస్తుంటారు. ఈ వచ్చిన వాళ్ళు యేసుప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎన్నో అద్భుతాలు జరిగించాడు. గుడ్డివాళ్ళు, పుట్టుగుడ్డోళ్ళకి చూపునిచ్చాడు. కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. పక్షపాతంతో బాధపడే వారిని ఆశ్చర్యకరంగా వారి పరుపు వాళ్ళ ఎత్తుకుని వెళ్ళిపోయేలా చేశాడు. దెయ్యాలు ఆయన చూసి గగ్గోలు పెట్టి పారిపోయినాయి అంట. ఇలాంటివన్నీ వింటున్నాడు. చనిపోయిన వాళ్ళు కూడా బతికించాడంట. ఎవరేం ఎంతగా ఉంది, చనిపోయిన వాళ్ళు కూడా బతికించాడా? అబ్బా, ఎవరంట ఆయన? అసలు ఆయన ఎలా ఉంటాడు అని ఈ వినడాన్ని బట్టి ఆయన్ని చూడాలి అనేటువంటి కోరిక బలంగా ఆయనకు వచ్చింది తప్ప, నేను ఆయనతో మాట్లాడాలి అని, నేను దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఏం చేయాలో ఆయన అడగాలి, ఇలాంటి కోరికలు ఆయనకి ఏమీ లేవు. కేవలం చూడాలి అంతే. చూడడం కొరకు ఏం చేయడానికైనా సిద్ధమే. కానీ నిత్యరాజ్యం కొరకు ఏం చేయడానికైనా ఈ యవనస్తుడు సిద్ధం కాదు. సిద్ధంగా లేనివాడు ఆయన దగ్గరికి వచ్చి ఏంటి ప్రయోజనం? ఆయన చూడాలి, ఆయనతో మాట్లాడాలి అని చెప్పేసి వచ్చేటువంటి వాళ్ళు ఆయన ఏం చెప్తే అది చేయడానికి, ఆయనకి ఇష్టమైన విధంగా నడుచుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలా. మనం రకరకాలుగా ఎక్కడెక్కడో ఎక్కేసి కూర్చుంటాం. అది దిగడానికి ఇష్టపడం. మనం ఇష్టపడతామా? ఐశ్వర్యం అనేటువంటి చెట్టు ఎక్కి కూర్చున్నాడు యవనస్తుడు. నీ ఐశ్వర్యాన్ని పేదలకు పంచిచ్చే అన్నాడు. అంటే దిగు, ఐశ్వర్యం చెట్టు మీద దిగిపోవంటే అది నీ ఇష్టపడలా. నీకు ఒక మంచి ఉద్యోగం ఉంది, అధికారి నువ్వు, కాబట్టి ఈ అధికారాన్ని వదిలిపెట్టేసి అన్నాడు. ఈ అధికారపు కొమ్మను దిగడానికి కూడా ఆయన ఇష్టంగా లేడు. అలా ఈ యవనస్తుడు, యవన కాలపు కోరికలు, ఆ చెట్టుకి కూర్చున్నాడు. దాని మీద నుంచి కూడా దిగడానికి అతనికి ఇష్టం లేదు. అలా ఎక్కి కూర్చున్న దాన్ని దిక్కుండా ఉంటే దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చగలుగుతాము? నెరవేర్చలేము.
అయితే ఈ జక్కయ్య ఎలా అయినా సరే ప్రభువుని చూడాలని ప్రయత్నం చేసి 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 ఆఖరికి ఆయన వెళుతున్నటువంటి ఆ దారి పక్కన ఉన్న ఓ మేడి చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు. ప్రభు తిన్నగా అక్కడికి వచ్చి ఆగి, జక్కయ్య నువ్వు త్వరగా దిగు అన్నాడు. త్వరగా దిగు అన్నాడు. వెంటనే అతను దిగి వచ్చేసాడు. ఇది కావాలా? మరి ఎక్కడెక్కడ ఎక్కి కూర్చున్నా అక్కడి నుంచి దిగి రావడానికి ఎప్పుడూ సంసిద్ధులుగా ఉండాలా. ప్రభు చెప్పింది చేయడానికి, ఆయనకి ఇష్టలుగా నడుచుకోవడానికి వెంటనే దిగి రావడానికి ఇష్టపడాలా. కొన్ని బంక జలగల్లాగా అంటుకుంటాయి మనల్ని, పీక్కున్నా వదలవు. ఈ చేతితో పీకితే ఈ చేతి కంటే, దీంతో పీకితే దీనికంటే, ఇలా అంటుకుంటూనే ఉంటాయి. అలా ఇంకొకరి సహాయంతో వాటి నుంచి మనం బయటపడచ్చు. మనసుంటే మార్గం అని ఈ చేతితో పట్టుకుని లాగితే దీనికి అంటుకుంది, మళ్ళీ దీంతో పట్టి లాగితే మళ్ళీ దీనికి అంటుకుంటుంది. ఏదో చేతిని ఉంటుంది కానీ ఓడతలేదు అది. అప్పుడు ఏం చేయాలి? ఇంకొకరి సలహా తీసుకోవాలి, సహాయం తీసుకోవాలి. ఈ నన్ను వదులుతలేదు, ఏదో ఒక పొల్ల ఏదైనా పట్టుకుని దీన్ని లాగి అంటే అప్పుడు వదులుతుంది ఖచ్చితంగా. వదిలించుకోవాలని కోరికుండాలి కానీ ఎందుకు వదలు? దిగాలని కోరిక ఉండాలా. యవనస్తుడు దిగడానికి ఐశ్వర్యవంతుడు, ఈ అధికారి ఎక్కి కూర్చున్న ఆ అధికారపు కొమ్మలు, ఐశ్వర్యపు కొమ్మలు, యవన కాలపు కొమ్మలు, నేను దిగను అని చెప్పేసి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. కాబట్టి అలాంటి వాడు దేవుని రాజ్యంలో ఎలా వారసుడు అవుతాడో. ఇక్కడ ఇతను వెంటనే ఏమన్నాడు? ప్రభు త్వరగా దిగు అన్నాడు. వీలుంటే దిగు, ఏదో రకంగా వీలు చూసుకుని దిగాని ఏమనలా. అది ఇమ్మీడియట్ యాక్షన్, వెంటనే దిగాల, వెంటనే దిగిపోవాలి. నీకు ఒక్కటి తక్కువగా ఉన్నది అని ఆ యవనస్తుడితో అన్నప్పుడు వెంటనే ఆ చెట్టు దిగే, ఆ కొమ్మ దిగే ప్రయత్నం అతను చేయాలి. అంతే, వెంటనే అయిపోవాలి. ఇది అది వెంటనే కాదు, ఎప్పటికీ దిగేలా లేడు అతను. ఇతను త్వరగా దిగు అంటే ఇతనికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి మామూలుగా. అతని వయసు కావచ్చు, ఆ సంఘంలో, ఆ ఊర్లో అతనికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కావచ్చు, వీటన్నిటిని బట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది దిగడానికి. అందరి కళ్ళబడ్డానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళందరూ చూశారంటే, చెట్టు మీద కూర్చొని అడిగిన వాళ్ళందరూ చూశారంటే నవ్వుతారు. ఏంటి ఇది, ఏదో ఆయన చూద్దామని నేను వచ్చి ఇక్కడ ఎక్కడో చాటును కూర్చొని చూస్తుంటే తిన్నగా నా దగ్గరకు వచ్చి నుంచున్నాడు. నుంచుటమే కాకుండా మళ్ళీ నన్ను చూసి జక్కయ్య నువ్వు త్వరగా దిగు అంటున్నాడు. వీళ్ళందరూ నన్ను చూశారు. ఎంత అవమానం, తల కొట్టేసినట్టుంది నాకు అనుకుంటే, ఇలానే అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కిన కొమ్మ దిగట్లే కదా, అక్కడే ఉంటారు. దిగుతామా మనం? లోకం లాగుతుంది. మనం ఒకవేళ దిగుదామనుకున్న వాళ్ళు వీళ్ళు లాగుతారు, వాళ్ళకి జడిసేనే దిగడం మానేస్తున్నాం. కానీ దిగడం అనేది తప్పనిసరి. ఎందుకంటే దేవుడు మనుషుల్ని చేశాడు, ఒక మనిషినే చేశాడు, అతని నుంచి ఇంకొక స్త్రీని చేశాడు, వాళ్ళ నుంచి జనం వస్తున్నారు. కాబట్టి అందరూ ఒకటి, భేదాలు అయితే లేవు దేవుని దగ్గర. కానీ కాలక్రమేణా మనుషులు సమాజాన్ని విడగొట్టేశారు. కులాల పేరట, మతాల పేరట, ఆస్తిపాస్తుల పేరట, ఇలా రకరకాల, రంగు పేరట, భాష పేరట. భాష. అమెరికా ఉందనుకోండి, అమెరికాలో అందరూ ఒకటే కులం, అలా కులమే ఉండదు వాళ్ళకి. కానీ అక్కడ ఉన్న తేడా ఏంటంటే నలుపు తెలుపు, వర్ణ వివక్షత అంటారు అక్కడ. వర్ణం తెలుపు, శ్వేతవర్ణం, ఆ తర్వాత నలుపు వర్ణం. ఆఫ్రికా ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నల్లగుంటారు. ఎందుకంటే అమెరికా వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు.
వాళ్ళని ఆఫ్రికా దాకా వెళ్ళి అక్కడి నుంచి మనుషుల్ని బానిసలుగా ఓడల్లో తెచ్చుకుని ఇక్కడ పని చేయించుకున్నారు. ఆ తర్వాత అక్కడే వాళ్ళు పిల్లలు కని చాలా కాలం అయిపోయింది, ఇక్కడ స్థిరపడిపోయారు. కానీ వాళ్ళ చర్మం రంగు నలిపే మారదది. ఎంత చల్లటి ప్రదేశమైనా కొంచెం షైనింగ్ వస్తుందేమో తప్ప బ్లాక్గానే ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు ఆఫ్రికా వాళ్ళు మీరు బానిసలు, ఇక్కడికి బానిసలుగా తీసుకుని పడ్డారు, మీరు నల్లోళ్ళు, నల్ల తోలోళ్ళు మీరు అంటారు ఈ తెల్లోళ్ళు. వాళ్ళందరూ ఒకటే. వాళ్ళ తాత ముత్తాతల కాలంలో వచ్చారు ఇక్కడికి వెళ్ళు, ఇక్కడే స్థిరపడిపోయారు. కానీ అక్కడ అది వదిలిపెట్టరాలు. ఇంకా ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. ఈ నల్ల జాతి వాళ్ళని తెల్ల జాతి పోలీసులు ఒకటి ఇది వరకు ఒకసారి ఇలా పట్టుకుని వెళ్ళి మోకాలతో తలకాయ అదిమితే చచ్చిపోయాడు అతను. జాతి అహంకారం అంటారు, నల్ల జాతి తెల్ల జాతి. అక్కడ వాళ్ళకున్నాయి 5-6 రోగాలు. ఈ మన దేశానికి వస్తే ఇక్కడేమో కులాల కుంపట్లో. మన దేశానికి ఒక చరిత్ర ఉంది. మన దేశంలో 4 వర్ణాలు, చతుర్వర్ణ వ్యవస్థ ఆరంభంలో అది ఉంది. అదైనా వాళ్ళు చేసే పనులను బట్టి అందరూ ఒకటే చేస్తే కుదరదు. కాబట్టి బయట నుంచి వచ్చేటువంటి ప్రమాదాల నుంచి రక్షించడం కోసం కత్తి పెట్టి యుద్ధం చేయగలిగేవాడు ఒకడు కావాలి, రక్షించేవాడు కావాలని చెప్పేసి వాళ్ళు క్షత్రియులు అని పెట్టారు. ఆ తర్వాత వ్యాపార లావాదేవీలు ఉండాలి కదా. ఒక్కడే అన్నీ పండించుకోడు, అక్కడక్కడ వేరు పండిస్తూ ఉంటారు. అవి అక్కడికి తెచ్చి ఇక్కడ తెచ్చి ఇక్కడ అమ్మకానికి ఒకళ్ళు కావాలా. వాళ్ళని వైశ్యులు అన్నారు. ఆ తర్వాత పెళ్ళిళ్ళు, పబ్బాలు, దినాలు, తద్దినాలు ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఈ శాస్త్రోక్తంగా జరిగించడానికి ఒకళ్ళు కావాలా, వాళ్ళనే బ్రాహ్మణులు అన్నారు. మిగతా అన్ని పనులు చేయడానికి అన్నీ అవసరం అయ్యే అన్నీ కావాలి కదా. వీళ్ళందరినీ కలిపి శూద్రులు అన్నారు. ఇలా మన దేశ చరిత్రలో 4 వర్ణాలే ఉండే చతుర్వర్ణ వ్యవస్థ. మళ్ళీ ఈ శూద్రుల్లో నుంచి మళ్ళీ కోకొక్కలు వచ్చేసాయి, కోకొళ్ళు వచ్చేసి వీళ్ళు ఎడగొట్టేశారు, బాగా విడగొట్టుకుంటూ వచ్చేసారు. కాపులు శూద్రులే, చౌదరులు శూద్రులే, ఇంకా ఏమైనా ఉన్నత అవన్నీ కూడా అందరూ శూద్రుల్లో నుంచి వచ్చారు. మళ్ళీ వీళ్ళల్లో నుంచి మళ్ళీ కులవృత్తి ఆధారంగా మళ్ళీ కులాలుగా ఎడగొట్టి పారేశారు. కులవృత్తి ఆధారంగా పని చేస్తారు కదా, బతుకుతాకి చేసే పని ఆధారంగా మళ్ళీ విడగొట్టేశారు. ఇలాంటి కొమ్మలు ఎక్కేసి కూర్చున్నాం మనం. ఇవన్నీ దేవుడు చేసినవి కాదు, ఇవి దిగలేకపోతున్నాం. రేపురంలో మా అబ్బాయికి అమ్మాయి కావాలా అంటే అమ్మాయి కావాలంతే, రక్షింపబడ్డ అమ్మాయి కావాలంతే. మా అమ్మాయికి ఆ అబ్బాయి కావాలా, రక్షింపబడ్డ ఆ అబ్బాయి కావాలంతే. కానీ మనం ఏమంటాం, మా కులంలో నుంచి రక్షింపబడ్డ అబ్బాయి కావాలా, మా కులంలో నుంచి రక్షింపబడ్డ అమ్మాయి కావాలా. ఈ కులం మట్టుకు ఆ చెట్టు అస్సలు దిగం మనం. ఫిబ్రవరిలో సంబంధాలు చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కులం అనే పేరు ఎడితే అలవాయి మేము చూడమలేడి అంటారు. ఫిబ్రవరిలో కులం లేదు, రక్షింపబడ్డమే ప్రమాణికం. ప్రాంతం కూడా లేదు, మా జిల్లాలోనే అనడానికి లేదు, అది మా రాష్ట్రంలోనే అనడానికి కూడా లేదు. ఫిబ్రవరిలో సంబంధాలు చూశారంటే ఎక్కడో ఢిల్లీలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కలుపుతారు. అలా అండమాన్ నికోబార్ దీవుల్లో వాళ్ళు తీసుకొచ్చి అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు కలుపుతారు. అలా రక్షింపబడ్డం అనేది ప్రామాణికం. వాళ్ళు ఆ సంబంధాలు అక్కడ పెడతారు, ప్రార్థన చేస్తారు. ఆయనకు ఇదిగోనైనా జతపరచబడ్డానికి ఇక్కడ చక్క యవ్వన బిడ్డలు ఉన్నారు, స్త్రీలు పురుషులు
మీరు ఎవరిని ఐక్య చేస్తారు, ఎవరిని జత చేస్తారని ప్రార్థన చేస్తారు. ప్రార్థన పూర్వకంగా ఆ వయసు, ఆ ఈడు జోడు చదివి కలుపుతారు. అంతే తప్ప కులాలని ప్రాంతాన్ని చూడరు. కానీ దిగుతున్నామా ఈ చెట్టు మనం? ఎదగాలి. ఎందుకంటే అందరూ దేవుని బిడ్డలే. మిగతా ఎన్ని ఈ లోకం మనకి అంటగట్టింది, ఈ లోక మర్యాద ఇది మనకి నేర్పింది. దాని నుంచి దిగనంత కాలం పూర్ణ రక్షణ మనకు లేదు. ఇది రక్షింపబడ్డాం అనుకుంటున్నాం, తృప్తితాలు వెళ్ళిపోతున్నాం తప్ప పూర్ణ రక్షణ కావాలంటే ప్రభు మనల్ని మొట్టమొదటి ఎలా సృష్టించాడో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకేమీ కూడా మనసు మారి నూతన మగుట ద్వారా రూపాంతరం చెందండి అన్నాడు పౌలు గారు కదా. ఇంకా ఇంకొక చోట ఏమన్నాడు ఆయన, ఇంకొక చోట ఎపిసీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయాలు అక్కడ కూడా చెప్పాడు కదా. అది తన ఎక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి దేవుడు మిమ్మల్ని ఏ రీతికి సృష్టించాడో ఆ రూపానికి మారమన్నాడు అక్కడ. ఇక్కడ నూతన పరచబడాలి, ఓకే, అక్కడ కూడా అలా. అంటే దేవుడు మనల్ని కులాలతో పుట్టించలా, ఇవేం లేవు, అక్కడికి వెళ్ళాలి మనం అంటాడు. ఈ యవనస్తుడు తన ఎక్కిన కొమ్మలు దిగడానికి ఇష్టపడలా, తన ఫలం తాని పొందే ఉన్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా నిత్య జీవాన్ని అతను పొందడు. లోక సంబంధమైన అధికారాన్ని కోరుకుంటున్నాడు, లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాడు, లోక సంబంధమైనటువంటి ఈ యవ్వన ఆశల్ని ఆయన కోరుకుంటున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభు పిలుపుకు లోబడలేదు, కాబట్టి అతను ఇంకెవరు రక్షించడం. ఇతను నువ్వు త్వరగా దిగు అంటే టకటకటక దిగి వచ్చాడు. అంతే. వీళ్ళందరూ నన్ను చూస్తున్నారు, ఇది చాలా అవమానం, ఇదేంటి ఇలా చేశాడు నన్ను, అల్లరి చేశాడు నన్ను ఇలా అనుకోలే ఆయన. ఏదైనా సమస్య గురించి ప్రార్థన చేయమంటారు, కానీ బహిరంగంగా చేయకండి, రహస్యంగా చేయండి. ఎందుకంటే ఈ సమస్య ఎవరికి తెలియకూడదు, రహస్యం. ఇలా ఏమంటారు, తెలియబడకూడదు, అల్లరి కాకూడదు, మనకు మట్టుకు మేలు జరగాల. ఇతను ఏం చేశాడు చూడండి, చెట్టు గబగబా దిగి వచ్చేసి వెంటనే ప్రభువుని చేర్చేసుకున్నాడంట. ఏకంగా అది కూడా రాయబడింది ఇక్కడ, వెంటనే ప్రభువుని చేర్చేసుకున్నాడంట, తన హృదయంలోకి చేర్చేసుకున్నాడు. అంటే తను ఇష్టపడిపోయాడు ప్రభువుని చేర్చుకోవాలని. అందుకు అడ్డం ఉన్నాయి. ఇప్పుడు చేర్చుకోవడానికి ఇష్టపడ్డప్పుడు ఏం చేస్తాం, ఖాళీ చేస్తాం. రండి 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 అన్నప్పుడు అక్కడ ఏమేమి చిరాకు అడ్డాలు ఉన్నాయో అన్నీ తీసేస్తాం. చేర్చుకోవడానికి ఇష్టమైనప్పుడే కదా అడ్డాలు తీసేది. లోపలికి రెండని పిలవనప్పుడు అడ్డాలు తీయాల్సిన పని ఎక్కడుంది, ఎందుకు తీయాలి? లోనికి రెండని పిలవకపోతే లోపల ఉన్న అడ్డాలు ఏమి తీయక్కర్లా. ఇతను లోపల చేర్చుకోవడానికి ఇష్టపడిపోయాడు కాబట్టి వెంటనే అడ్డాలు తీసేసుకుంటున్నాడు, దిగిపోతున్నాడు. చెట్టు గొప్ప ఆస్తిపరుడు, ఆ చెట్టు దిగిపోతున్నాడు. పిసినారుడు ఏలాడుతున్నాడు గబ్బిలంలా, దాన్ని వదిలిపెట్టేశాడు. పేదలకు ₹1 విదల్చడం, అంత లోభి, దాన్ని కూడా వదిలేశాడు. అన్నీ దిగిపోయాయి. ఇక్కడ ఇప్పటికెప్పుడు నా ఆస్తులు సగం పేదలకు పంచిచ్చేస్తాను. ప్రభుని చేర్చుకోవాలంటే జరగాల్సిన మార్పులు. ఆ తర్వాత ఎవరి దగ్గర నేను అన్యాయంగా ₹1 తీసుకుంటే ₹4 చెల్లించేస్తాను. అప్పుడు తన ఆస్తి జీరో, ఇంకేం ఉండదు. సగం పేదలకు ఇచ్చేసిన తర్వాత 1కి 4 చెల్లించాక తనకంటూ మిగిలి ఇంకేమీ ఉండదు. మొత్తం వదిలేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ప్రభువుని ఒక్కడిని చేర్చుకోవడానికి మొత్తం వదిలేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇతను ప్రభువుని ఒక్కడిని చేర్చుకోవడానికి దీన్ని వదిలిపెట్టడానికి ఇష్టం లేదు యవనస్తుడికి.
తన యవన ప్రాయాన్ని కానీ అధికారాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ వదులుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడకుండా రొసరొసలాడుతూ వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. కానీ జక్కయ్య ఎంత సంతోషం ఇతనికి, ప్రభు నుంచి ఎంత చక్కటి మాటలు పొందాడో. 2 మాటలు చెప్పాడు ప్రభు అక్కడ. ఈతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అబ్రహాం కుమారుడు రావడానికి ఆ యవనస్తుడు అధికారి ఇష్టపడలా. ప్రభు రక్షణ రావడానికి కూడా అతను ఇష్టపడలా. దానికి దూరంగా పారిపోయాడు. వీళ్ళిద్దరినీ పక్క అధ్యాయాల్లోనే చెప్పాడు ప్రభు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? జక్కేలాగా దిగడానికి ఇష్టపడుతున్నామా? ఐశ్వర్యవంతుడిలాగా పారిపోవడానికి ఇష్టపడుతున్నామా? దీన్ని మనం చూసుకోవాలి. దిగడానికి ఇష్టపడకపోతే రక్షణ రాదు మనకి. అబ్రహాము కుమారులు ఆయనతో కలిసి భోజనం చేసేటువంటి ఆధిక్యత మనం పొందలేం. అంటే ప్రభు బల్లలో పాలు పొందే అర్హత కూడా మనకి ఉండదు. ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ పాలు పంపులు పొందాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎక్కడెక్కి కూర్చున్నావో అక్కడి నుంచి దిగి రావాల్సిందే. దీనులమై ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. ఆయన చెప్పినట్టు ఏం విన్నామో విన్నది విన్నట్టు చేయడానికి సిద్ధపడకపోతే వల్ల మనకి ఆశీర్వాదకరం కాదు. అది మనకి ఏ ప్రయోజనం చేకూర్చదు. నేను రక్షింపబడిపోయాను, నేను బాప్తీసం తీసేసుకున్నాను, నేను బలలో పాలు పొందేస్తున్నాను, నా కోసం పరలోకంలో టికెట్ ఓకే అయిపోయింది, ఇవన్నీ భ్రమలు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అంతే. నిజంగా పాలు పొందడానికి అవసరమైంది ఏదో జక్కయ్య మనకు చూపిస్తున్నాడు మాదిరి. కాబట్టి జక్కేలాగానే మనం కూడా ఉండాలి. ఎక్కడికి కూర్చున్నా అక్కడి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు పాదాల దగ్గర కూర్చోవడానికి, అన్నీ వదులుకోవడానికి, రిక్తులు అవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలి. కాబట్టి జక్కయ్యని మాదిరిగా తీసుకుందాం. జక్కయ్యల పరిపూర్ణమైన సమర్పణ మనలో ఉందా లేదా? లేకపోతే ఇప్పుడైనా జక్కయ్యవలే పరిపూర్ణంగా సమర్పించుకుందామని సిద్ధపడి అప్పుడు మనలో పాలు పంపులు పొందితే అది మన మేలుకరం. దేవుడి మాటల్ని దీవించునుగాక.